శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరి ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న పంచకోశముల గురించి చెప్పండి. అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము. ఈ పంచకోశముల గురించి కొంచెం వివరంగా చెప్పగలరు? వీరి ప్రశ్న ఇది. ఇంతకుముందు ఈ పంచకోశముల గురించి అనేక సార్లు అనేక శీర్షికలలో చెప్పుకోవడం జరిగింది. అంటే ప్రత్యేకంగా ఒకే శీర్షికగా చెప్పామో లేదో గుర్తులేదు, కానీ ఈ ప్రస్తావన అనేక శీర్షికల్లో వస్తూనే ఉంటుంది. సరే, అయినా ఇది ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు, ఎన్నిసార్లు అయినా చెప్పుకోవచ్చు. ఇప్పుడు పంచకోశములు, పంచభూతములు అంటే మనిషిలో 3 గుణములు, అంటే త్రిగుణములు, తమోగుణం, రజోగుణం, సత్వగుణం. అలాగే స్థితులు, జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ, దాని తర్వాత తురీయము అని ఇంకోటి ఉంది. ఈ 4 స్థితులు. అలాగే స్థూల సూక్ష్మ కారణ దేహములు. ఇవన్నీ కూడా ఒక తత్వాన్నే చెప్పడానికి అనేక రకాలుగా చేసిన ప్రయత్నములు. అలాగే మనలో షట్చక్రములు, చక్రాలు ఉన్నాయి మనలో. అంటే ఇవన్నీ వేసి చూపించారు. మూలాధార చక్రము, స్వాధిష్టాన చక్రము, మణిపూర చక్రము, అనాహత చక్రము, విశుద్ధ చక్రము, ఆజ్ఞా చక్రము, సహస్రార చక్రము. ఇలా చక్రములు, అలా కుండలిని శక్తి కదలికలు, ఇలా అనేక రకాలుగా ఒకే దానిని, అంటే ఒకే తత్వాన్ని అర్థం చేసుకోవడానికి వీలుగా అనేక రకాలుగా చెప్పారు. పంచకోశాలంటే అక్కడ మీకేమి 5 రకములైనటువంటి కోశములు విడివిడిగా కనపడవు. కోశములు అన్నప్పుడు ఏంటంటే ఓ సంచి లాంటివి అనుకోవచ్చు. సంచిలో సంచి, సంచిలో సంచి, సంచిలో సంచి, 5 సంచులు, ఒకదాంట్లో ఒకటి, ఒకదాంట్లో ఒకటి, ఒకదాంట్లో ఒకటి ఉన్నాయని. అలా మనకి ఇక్కడ విడివిడిగా ఏం కనపడవు. జస్ట్ ఊరికనే మనకు అవి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు అంతే. అవన్నీ కూడా మనం అర్థం చేసుకొని ఒక తత్వాన్ని, అంటే మన యొక్క సంపూర్ణత్వాన్ని గ్రహించుకోవడానికి మనకు సహాయపడతాయి అంతే, అంతకు మించి ఏం లేదు. అందుకని ఇవి అనేక రకాలుగా ఉన్నాయని అసలు ముందు భావించుకోబాకండి. ఎవరు ఎక్కడ ఎన్ని రకాలుగా చెబుతున్నా, శరీరంలో భాగాలను ఎన్ని రకాలుగా విభజించినా, లేదా ఈ శక్తిని అనంతాత్మశక్తి అని, మనలో ఉన్న ప్రాణశక్తి అని, లేదా విశ్వశక్తి అని, ప్రకృతి శక్తి అని, సృష్టి శక్తి అని, దైవశక్తి అని, లేదా దేవుడని, దేవతని, ఇలా ఏ రకాలుగా చెప్పినా మొత్తంగా చెబుతుంది ఒకే విషయాన్ని. దాన్ని అనేక రకాలుగా చెబుతున్నారు. దీనికి కూడా మహాత్ములు చెప్పారు చక్కగా. మన వెనకటి తరాల వారు, అంటే వెనకటి తరాల వారు అంటే మనకు ముందు బతికినటువంటి మానవ జాతి ఎప్పుడూ కూడా ఆ మానవ జాతిలో కొంతమంది ఈ అన్వేషణలు సాగించారు. అసలు ఇదంతా ఏంటి, దీని మూల కారణం ఏంటని. వాళ్ళు అందించిన వాటిని మనం ఇప్పుడు లేటెస్ట్గా పుట్టి ఇప్పుడు బతుకుతున్నాం కాబట్టి ఆ పాత వాటిని మళ్ళీ మనం తెలుసుకుంటున్నాం మన స్వీయ అనుభవం కోసం. అంటే అంతకుమించి ఇందులో అద్భుతాలు ఏం లేవు. ఒకే శక్తిని చెప్పారు, దాన్ని వివిధ రకాలుగా చెప్పే ప్రయత్నం చేశారు. ఆ వివిధ రకాలు అంటే ఇంకా కోటాను కోట్ల మార్గాలుగా తయారు చేసేసుకున్నారు ఎవరికాళ్ళు. అది తప్ప రైట్ అనేది విషయం కాదు. అసలు ఒకే విషయాన్ని చెప్పడానికి చేయబడినటువంటి అనేక ప్రయత్నాలు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది అది. మీకు ఎలా అర్థమవుతుంటే అలా వెళ్ళిపోవచ్చు, అర్థం అవడం ముఖ్యం. దీనికి మహాత్ములు ఏం చెప్పారంటే, ఏకం సత్, సత్యము ఒక్కటే, విప్ర పండితులు బహుదా అనేక రకములుగా వదంతి చెబుతారు. సత్యము ఒకటే, కానీ పండితులు దానిని అనేక రకములుగా చెబుతారు. అంటే దాన్ని గ్రహించిన వాళ్ళు ఇతరులకు చెప్పాలనుకున్నప్పుడు 2 విధానాలు ఉన్నాయి. చెబుతున్నవాడి స్థాయిలో వింటున్నవాడికి అర్థం కాకపోవచ్చు, ఎందుకంటే చెబుతున్నవాడికి అర్థమైన విషయం అది, కానీ వింటున్నవాడికి తెలియని విషయం.
కాబట్టి వింటున్నవాడికి అర్థమయ్యే స్థాయిలో చెప్పే ప్రయత్నం చేస్తారు. అలా అనేక మార్పులకు లోనవుతుంది. ఎందుకని అనేక స్థాయిల్లో వినేవాళ్ళు ఉంటారు. అలాగే అర్థమవుతున్న వాళ్ళకు కూడా వాళ్ళకి అనేక స్థాయిల్లో అనేక రకములుగా అర్థమవుతుంది. అర్థమైన దాన్ని బట్టి చెబుతారు. అంటే ఇక్కడ ఏమీ రకరకాల అద్భుతాలు ఏమి లేవు, ఉన్నది ఒకటే. ఇప్పుడు మనం ఉన్నాం ఒకళ్ళమేగా ఉంది, మనకున్న ఒక శరీరమేగా, మనుషులందరికీ ఒకలాంటి శరీరమేగా. ఒకవేళ జంతువులైనా దాని రూపురేఖలు మారచ్చు, కానీ శరీరం ఒకటేగా. జంతువులకి శరీరమేగా ఉంది. ప్రాణశక్తితోనే అన్ని కదులుతున్నాయి. ఏది చైతన్యం ఉన్నాయి. సరే, జడ పదార్థంలో ప్రాణశక్తి మనకు కనపడదు అనుకోండి, చైతన్యం ఉన్నాయన్నీ ప్రాణశక్తేగా. ఇప్పుడు మొక్కల్లో కూడా ప్రాణశక్తేగా, మొక్కలకు కూడా విధానం ఒకటేగా. ప్రాణశక్తి పోతే అన్నీ చచ్చిపోతాయి. మొక్కలు చచ్చిపోతాయి, జంతువులు చచ్చిపోతాయి, మనుషులు చచ్చిపోతారు. ఉన్నది అదే శరీరం. మరి దీన్ని అనేక రకాలుగా ఎందుకు చెప్పే ప్రయత్నం చేశారు అంటే, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా భావించుకున్నారు అంతే. దాన్ని అర్థం చేసుకునేటప్పుడు, ఆ శక్తిని గ్రహించేటప్పుడు, ఆ గ్రహించిన శక్తిని ఇతరులకు వివరించేటప్పుడు భావన అలా చేసుకున్నారు. ఇప్పుడు మన శరీరం ఉంది, పంచకోశములు అన్నారు. కోశం అంటే చెప్పే కదా, కోశం అంటే ఒక వరంలో కత్తిని పెడతారు. పూర్వం రాజులు కత్తులు వాడేవాళ్ళు, యుద్ధాలలో కూడా కత్తులే జరిగాయి. ఈ కత్తిని దాగడానికి పైన దానికి ఒక వరం ఉంటుంది, కత్తిని అందులో పెడతారు. దానిని కోశము అంటారు. అలా కోశం అంటే ఒక సంచి లాంటి ఆకృతి, అంటే దానిలో ఏదైనా ఉండటానికి అవకాశం ఉంది, అది కోశము. ఇప్పుడు పంచకోశములు అంటే అర్థం ఏంటి అంటే, మన శరీరం బయటకు కనపడుతుంది. ఇదంతా ఒక కోశము అనుకుంటే, దీని లోపల మనకు మనసు ఉంది అంటున్నాం. నా శరీరంలో మనసు ఉంది, ఆలోచనలు ఉన్నాయి, భావాలు ఉన్నాయి. మనకు అది ఒకలా కనపడుతుంది. అలాగే మనలో తెలివితేటలు ఉన్నాయి, ఆలోచిస్తాం. అలా మన శరీరము చేసే చర్యలు ఎన్ని ఉన్నాయో ఆ చర్యలను విభజించుకుంటూ వచ్చారు. ఇప్పుడు మనం తిన్న ఆహారం అంతా శరీరంగా మారుతూ ఉంటుంది, శరీరం కనపడుతుంది. దీన్ని అన్నమయ కోశము అన్నారు. దీన్ని అన్నమయ కోశము అన్నారు. దీన్నే స్థూల శరీరం అని ఇంకొక మార్గంలో చెబుతారు. కోశాల మార్గం వచ్చినప్పుడు అన్నమయ కోశము అంటే మనం తీసుకున్న ఆహారము వలన, అన్నం అంటే ఆహారము, ఆహారముతో తయారవుతుంది, కనపడుతుంది మాంస రూపంలో, అన్నమయ కోశము. అన్నం తింటే ఇది పెరుగుతూ ఉంటుంది, ఇది అన్నంతో పెరిగింది, తయారైంది, కనపడుతుంది. ఇది అన్నమయ కోశము. దీనిని నడిపేది ఏంటి? ఆలోచనలు పుడుతున్నాయి మనకి. పుట్టిన ఆలోచన శరీరాన్ని కదుపుతుంది, లేకపోతే శరీరం కదలలేదు. కాబట్టి మనలో ఒక మనస్సు ఉంది, అది మనోమయ కోశము అన్నారు. అయితే అన్నమయ కోశము తర్వాత మనం అసలు ఈ శరీరం కదులుతూ బ్రతికి ఉండాలి. బ్రతికి ఉండాలి అంటే దీనికి ప్రాణవాయువు లోపలికి వెళ్తుంది, గాలి పీల్చుకోవటం వదలటం, పీల్చుకోవటం వదలటం. అన్నమయ కోశం అన్నప్పుడేమో ఆహారంతో బతికాం, ఆహారం ద్వారా. అందుకని అది అన్నమయ కోశం. అది రోజు ఆహారంతోనే బతుకుద్ది, తయారవుద్ది. అలాగే మరి రోజు గాలి పీల్చుకుంటాం క్షణక్షణం, ఇది గాలి పీల్చుకు బతుకుతున్నాం. అందుకని ప్రాణమయ కోశం. అసలు ప్రాణం అనేది గాలి స్వరూపంలో ఉంది. గాలి పీల్చడం ఆపేసామనుకోండి, గాలి పీల్చడం వదలటం ఆగిపోయింది అనుకోండి, మనిషి చనిపోయాడు అంటారు. మనిషి చనిపోయాడు గుర్తు ఏంటంటే గాలి పీలుస్తున్నాడో లేదు చూస్తారు. ఈ గాలి శరీరములోకి వెళ్ళి మొత్తము శరీర కదలికలన్నింటికి సహకరించేది ఈ గాలి. ఈ గాలి శరీర కదలికలన్నింటికి సహకరించకపోతే అసలు శరీరం కదలదు. గాలి అనేది ఒక కదలిక, నిరంతర కదలిక. గాలి ఒక చోట ఆగిపోయి ఉండదు. గాలిని ఒక చోట స్టాగ్నెట్గా ఉంచడం కుదరదు. గాలి అంటేనే కదులుతూ ఉంటుంది. అది శరీరం అంతా ఉండడం వలన మన ఏళ్ళు, కాళ్ళు, చేతులు, శరీర అవయవాలు అన్నీ కదులుతున్నాయి. అది మన ప్రాణం, ప్రాణవాయువు. అది ఎప్పుడైతే అది ఆగిపోయిందో కదలికలు ఆగిపోతాయి, చనిపోయాడు మనిషి అంటాం. అది ప్రాణమయ శరీరము అన్నారు దాన్ని. అలాగే దానికి కొత్త శరీరం లేదు, ఉన్న శరీరంలో జరుగుతుంది. అది ప్రాణమయ కోశము అన్నారు దాన్ని. ఇది అన్నమయ కోశము, అది ప్రాణమయ కోశము.
కోశం అంటే మనకు అర్థం అవ్వటం కోసం ఒకదాంట్లో ఒకటి ఉంది ఒకదాంట్లో ఒకటి ఉందని చెప్పారు. అది ఒకదాంట్లో ఒకటిగా అలా ఏమి లేవు, సంచులుగా అక్కడ లోపల ఉన్నదంతా ఒకటే శరీరం. ఆ శరీరము కదలికలకు ప్రాణము ఆధారమై ఉన్నది, గాలి ఆధారమై ఉన్నది, వాయువు ఆధారమై ఉన్నది. అందువలన మనకు అర్థం అవ్వటానికి ప్రాణమయ కోశము అని పేరు పెట్టారు దానికి. అంతే. ప్రాణమయ కోశము అన్నమయ కోశం వేరువేరుగా లేవు. అన్నమయ కోశం అనే శరీరం కదలాలంటే ప్రాణమయ కోశం అనేటువంటి వాయువు మనలో సంచరిస్తూ ఉండాలి. అది పీల్చుకుంటున్నాం వదులుతున్నాం, అది ప్రాణమయ కోశం అని పేరు పెట్టారు. కోశం అనేది పేరు మాత్రమే, విడివిడిగా లేవు. అలాగే ఈ కదలికలోకే గాలి పీల్చుకుంటున్నాం, వదులుతున్నాం. అసలు శరీర కదలికలకు మూలం గాలి. గాలి లేకపోతే శరీరం స్తంభించిపోద్ది, చనిపోయాడు అంటారు, అయిపోయింది స్టోరీ. కానీ అసలు కదలాలి అంటే ఎలా కదలాలి, ఎందుకు కదలాలి, ఎప్పుడు కదలాలి అనేటువంటి కదలికలకు మూలమైన భావం ఒకటి పుట్టాలి. తినడానికి కదలాలా, చూడటానికి కదలాలా, వినటానికి కదలాలా, తాగడానికి కదలాలా, దేనికి కదలాలి, అసలు ఈ శరీరాన్ని ఎలా కదపాలి అనేటువంటి కోరిక ఒకటి పుట్టాలి, ఆలోచన ఒకటి పుట్టాలి, భావం ఒకటి పుట్టాలి. అదే మనస్సు. మన భావాలన్నీ మనస్సులో ఉన్నాయి. మనసులో ఆ భావన పడుతుంది. ఇప్పుడు గులాబ్ జామ్ తిందాం, ఏ సినిమాను చూద్దాం, లేదా అలా పార్కుకి వెళ్ళొద్దాం, లేదా మనం ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలి, వృత్తి వ్యాపార ఉద్యోగాలు ఉన్నాయి, ఆ పనికి వెళ్ళాలి అని ఒక భావం పడుతుంది. దాని ప్రకారం శరీరాన్ని కదుపుకుంటూ వెళ్తాం. కాబట్టి ఆ భావాలన్నీ లోపల ఉండి మనస్సు నుంచి పుడతాయి. మనలో ఒక భావాలు పుట్టేటువంటి ప్రదేశం మనస్సు. దానికి మనస్సు అని పేరు పెట్టాం. కాబట్టి దాన్ని మనోమయ కోశము అన్నారు. ఇప్పుడు ఇన్ని వేరువేరుగా ఉన్నాయా? లేవు, అన్నీ శరీరమే. ఈ శరీరము యొక్క సమస్త గుణములు, స్వభావములు, లక్షణములు అవి అంతే, వేరువేరుగా లేవేమి. కానీ అర్థం అవడానికి చెప్పారు. శరీరం కనపడుతుంది కాబట్టి, కనపడుతున్న ఆహార పదార్థాలతో తయారవుతుంది, రోజు తింటున్నాం కాబట్టి అన్నమయ కోశము. అదే పేరు పెట్టారు, అన్నం అంటే ఆహారం అని. అలాగే రోజు గాలి పీల్చుకుంటున్నాం, క్షణక్షణం గాలి పీల్చుకుంటున్నాం, గాలితోనే కదులుతుంది. గాలి పీల్చుకోకపోతే, అసలు గాలి ఆగిపోతే శరీరం స్థాణువులా చెక్కలా ఉండిపోద్ది, దేనికి పనికిరాదు, మరణం అంటున్నాం. అది తెలిసిందే. అందుకని ప్రాణమయ కోశము అన్నారు. అలాగే మనకు భావాలు పుడుతున్నాయి. అసలు ఒక భావం పుట్టకపోతే, ఒక ఆలోచన పుట్టకపోతే ఈ శరీరాన్ని ఎలా కదపాలో మనకు తెలీదు, ఎందుకు కదపాలో అసలు తెలీదు, కదపలేము. అసలు నేననే భావన ముందు, మొట్టమొదటి భావన మెలకువలో ముందు మొట్టమొదటి నేననే భావన పడుతుంది మనకి. దానికి అనుగుణంగా మనం శరీరాన్ని కదుపుకుంటూ వస్తాం. అలా శరీరాన్ని కదుపుతాం మనం. కాబట్టి ముందు అది పుట్టాలి మనలో. అలా పుట్టాలి అంటే లోపల పుడుతుంది. ఆ పుడుతున్న ప్రదేశం ఏదందో అది మనోమయ కోశము. అంటే శరీరానికి, ప్రపంచానికి, శారీరక అవసరాలకి, ఇంద్రియ అవసరాలకి, ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువులు, విషయములు లేక మనుషులను ఎలా వినియోగించుకోవాలి అనేది ఒక ఆలోచన పుడుతుంది. అది అవసరంగా కానీ, కోరికగా కానీ, అది సుఖంగా కానీ, దుఃఖంగా కానీ, బాధగా కానీ, మొత్తానికి ఒక ఆలోచన పుట్టి మన కదుపుద్ది. దానికి అనుగుణంగా శరీరాన్ని కదుపుతాం. లేకపోతే శరీరం నేనన్న ఎరుకను కూడా పొందదు. మెలకువలో మొట్టమొదట మనకు వచ్చేది నేను అన్న థాట్. అది మనసు ఉద్భవించింది అక్కడ. అక్కడి నుంచి ఈ నేనుకు సంబంధించిన నేను, నావి, నా వాళ్ళు అని మొత్తం సమస్తము, వస్తువులు, విషయాలు, సంపదలు, మనుష్యులు, నా శరీరము, నాకు సంబంధించిన అన్ని, ఇదంతా మనస్సులో ఉంటుంది. మనోమయ కోశము అన్నారు దాన్ని. ఈ యాక్చువల్గా మరి ఇది మనకు కనపడతానే ఉందిగా. ఇంతకీ మనకు కనపడుతున్నా, అర్థమవుతున్నట్టునే చెప్పారు. కనపడతానే ఉంది కంటే మనసు కనపడుతుందని కాదు, మనకు తెలుస్తూనే ఉందిగా. కానీ మనసు ఎలా ఉందో తెలియదు, కానీ ఉన్నది అని తెలుసు. అది మనోమయ కోశము అన్నారు. అలాగే ఇప్పుడు ఈ శరీరాన్ని కదుపుతున్నాను. శరీరం కదలటానికి నాలో గాలి ఉండాలి. కదలక క్రియాత్మకత అంతా గాలికి సంబంధించింది, వాయువుకు సంబంధించింది. గాలి పీల్చుకుంటున్నాను, వదులుతున్నాను, లోపల గాలి మొత్తం శరీరం అంతా ఉంది. ఆ గాలికి మళ్ళీ అది పనిచేసే తీరులను బట్టి పేర్లు పెట్టారు. ప్రాణవాయువు, అపానవాయువు, వ్యానవాయువు, ఉదానవాయువు, సమానవాయువు అని పేరు పెట్టారు.
అంటే ఏంటి, మొత్తం గాలే, అది ఎక్కడెక్కడ ఏ పని చేస్తుందని. ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి పీల్చుకొని మనం బతుకుతున్నప్పుడు ప్రాణవాయువు, అలా ఒక్కొక్క పేరు. అది ప్రాణవాయువు, వ్యానవాయువు, ఉదానవాయువు, సమానవాయువు, అలా రకరకాల పేర్లు పెట్టారు. అది పనిచేసే శరీరంలో అది చేస్తున్న పనులకు పేర్లే తప్ప వాయువు ఒకటే. అందుకని దాని గురించిన విశ్లేషణ అవసరం. అంటే ఎంత దాన్ని చిన్నవి చేసుకుంటూ పేర్లు పెంచుకుంటూ విశ్లేషించుకుంటూ వెళ్తే అంత కన్ఫ్యూజ్ అవుతాం. పాండిత్యం ఏంటంటే దాన్ని ముక్కలు ముక్కలుగా నరుక్కుంటూ విపరీతమైన పాండిత్యాన్ని చేసుకుంటూ వెళ్ళిపోయారు. అంటే దాన్ని పెంచుకుంటూ వెళ్ళిపోయారు, రకరకాల మార్గాలు చేసుకుంటూ, అందులో ఇంకా ఇంకా కొత్త కొత్త పేర్లు పెట్టుకుంటూ. ఎందుకని ఇలా చేశారంటే, వాళ్ళు పెట్టింది నేను పెట్టకూడదు, వాళ్ళు చెప్పింది నేను చెప్పకూడదు, వీళ్ళు చెప్పింది నేను చెప్పకూడదు. నా విధానం వేరు, నా పద్ధతి వేరు, నా మార్గం వేరు, నా పద్ధతి వేరు, నా సాధన వేరు, నా మతం వేరు, నా దేవుడు వేరు, నేను వేరు, నా సొంత గుర్తింపు కోసం. ఇక దాన్ని చీల్చి చెండాడేశారు. మనకు అది క్లుప్తంగా అర్థమైతే చాలు. మనం సామాన్య మానవులం, పండితులం కావక్కర్లేదు. ఇందులో పండితులు అంటే బాగా జ్ఞానం పొంది ఎదుటోళ్ళకి చెబుతారు, అనుభవం ఉండదు అంతే. మనకు పాండిత్యం ఎందుకు, అనుభవం కావాలి. కాబట్టి మనం పండితులు అవ్వద్దు, అనుభవం కోసం చదువుకుందాం, పండితులు అవ్వడానికి చదవద్దు. దాంతో మనకేం పని? ఇప్పుడు మనం వెళ్ళి ఎవరికి చెబుతాం, చెప్పితే ఉపయోగమే ఉంది. అనంత ఆత్మశక్తి అనేది అనుభవమే అవ్వాలి తప్ప పాఠాలలాగా చదవడం వల్ల ఏం ఉపయోగం లేదు. నీ జీవితాన్ని వృధా చేసుకోవటమే. ఇప్పుడు పాఠాలు చెప్పే మాస్టర్లు డబ్బు కోసం చెబుతున్నారు, లేదా ఈ గురువులు మహాత్ములు ఈ పేర్లు భక్తి మార్గాల్లో దైవ మార్గాల్లో సాగేవాళ్ళు, లేదా ఆత్మజ్ఞాన మార్గంలో సాగేవాళ్ళు కూడా పాఠాలు చెబుతున్నారు, సంస్థలు పెడుతున్నారు, సాధనలు చెబుతున్నారు, రకరకాలు చెబుతున్నారు. అన్ని డబ్బుల కోసం చేసుకుంటున్నారంటే తప్పులేదు. ఎందుకంటే బ్రతుకు తెరువు కావాలి కాబట్టి కొంతమంది బ్రతుకు తెరువు బయట వృత్తి వ్యాపార ఉద్యోగాలు భౌతిక పనులు పెట్టుకున్నారు. కొంతమంది దైవ మార్గాల్లోనే వృత్తి వ్యాపార ఉద్యోగాలు పెట్టుకున్నారు, దైవ మార్గాలే వృత్తులుగా పెట్టుకున్నారు. ధన సంపాదన అందులో చేసుకుని అందులోనే బతుకుతూ అందులో చెబుతున్నారు. వాళ్ళు పండితులు. ఈ పండితులందరూ ప్రచారకులు అవుతారు. ప్రాబ్లం ఏంటంటే ఈ పండితులందరూ ప్రచారకులు అవుతారు. ఇప్పుడు వీళ్ళు రోడ్లు ఎక్కాలి. ఎందుకంటే డబ్బులు రావాలంటే మరి నేను జనంలోకి వెళ్ళాలిగా. డబ్బులు రావాలంటే నేను జనంలోకి వెళ్ళాలి. ఇప్పుడు ఒక ట్యూషన్ సెంటర్ పెడతాడు ఒక ఆయన, నేను మ్యాథ్స్ ట్యూషన్ చెప్తానని, అందులో ఆయన ఎక్స్పర్ట్ చెబుతాడు. ఇంకొక ఆయన నేను ఫిజిక్స్ చెబుతాను, ఇంకో ఆయన నేను కెమిస్ట్రీ చెబుతానంటే అలా రకరకాలుగా ఎవరికి వచ్చింది వాళ్ళు ట్యూషన్ సెంటర్లు పెడతారు చదువులకి. అలాగే ఇంకో ఆయన టైలరింగ్ నేర్పిస్తాడు, ఇంకో ఆయన ఏదో నేర్పిస్తాడు. ఇలా మొత్తం ప్రపంచం అంతా వృత్తి వ్యాపార ఉద్యోగాలు నడుస్తూనే ఉంటాయి. అందరూ బతకాలంటే ఏదో ఒకటి నేర్చుకుని ఏదో ఒకటి చేయాలి. అయితే కొంతమంది మళ్ళీ చెబుతున్నాగా ఇది భౌతికం అన్నాం, దాన్ని బ్రతకడానికి అవసరమైన ధన సంపాదన కోసం ఇవన్నీ నేర్చుకుంటున్నాం. వాటి వల్ల ఏం ఉపయోగం లేదు, కేవలం ధనమే, అంతకు మించి ఉపయోగం లేదు. ఇప్పుడు ఒక టైలర్ బట్టలు కుడుతున్నాడు అనుకోండి, డబ్బు కోసం కుడుతున్నాడు. బట్టలు కుడితే ఆయనకేం లాభం? ఊరోళ్ళందరూ బట్టలు కుడితే ఆయనకి లాభమా? ఏముంటుంది అందులో? డబ్బుల కోసం కుట్టుకుంటున్నాడు. అంటే బ్రతుకు తెరువు, వృత్తి వ్యాపార ఉద్యోగాలన్నీ ఇలాగే ఉంటాయి. అలాగే కొంతమంది బ్రతుకు తెరువుకి దైవ మార్గాల్లోకి వచ్చారు, ఆధ్యాత్మికతలోకి వచ్చారు. అది ఆత్మజ్ఞానమైనా దైవ మార్గాలైనా మత మార్గాలైనా మత వృత్తులుగా పెట్టుకున్నారు. దైవీపరమైన విషయాలనే వృత్తులుగా ప్రవృత్తులుగా పెట్టుకొని జీవన సరళిలోకి తెచ్చేసుకున్నారు. ఒక టైలర్ కుట్టినట్టు, తాపీ మేస్త్రి ఇల్లు కట్టినట్టు, బ్యాంకులో పనిచేసినట్టు, అలా వృత్తులు ప్రవృత్తులు వాళ్ళు ఎలా చేస్తారో అలాగే వృత్తి ప్రవృత్తిగా దైవ మార్గాన్ని పెట్టుకున్నారు. అందులోనే డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఆ దేవుడి పేరు చెప్పి, దేవుడి పుస్తకాలు చదివి, ఆ దేవుడి బోధలు చేసి, ఇప్పుడు బోల్డ్ మంది ప్రవచనకారులు డబ్బులకి చెబుతారు. చాలామంది ఉన్నారు, డబ్బులు తీసుకు చెబుతారు ప్రవచనకారులు. చాలామంది గురువులు మహాత్ములు, పెద్ద పెద్ద మఠాధిపతులు పీఠాధిపతులు బోల్డ్ మంది ఉన్నారు గురువులు. వీళ్ళందరూ మీద ఇంటికి వస్తే డబ్బులు ఇవ్వాలి, ఎంత డబ్బులు ఇస్తే వస్తారు వీళ్ళు. అలా చాలామంది అసలు ఒకవేళ అలా డబ్బు పేరు డైరెక్ట్గా చెప్పకపోయినా ఏ మతంలో అయినా ఏ మార్గంలో అయినా ఒక ప్రార్థనాలయం కట్టాలంటే డబ్బులు కావాలి, ఆ ప్రార్థనాలయాన్ని నిర్వహించాలంటే డబ్బులు కావాలి. ఆ ప్రార్థనాలయాన్ని నిర్వహిస్తానని, కడతానని, నిర్వాహకుడుగా ఉంటానని అన్న వ్యక్తి ఇప్పుడు ఏం చేశాడు? తన జీవితానికి ఆ మతము, ఆ దేవుడు, ఆ ప్రార్థనాలయముని వృత్తిగా పెట్టుకున్నాడు. ప్రవృత్తిగా దాన్ని చెబుతాను అన్నాడు. నా వృత్తి అదే, నా ప్రవృత్తి అదే, మీరు డబ్బులు ఇవ్వండి అన్నాడు. అందుకని నేను అక్కడే ఉండి బతుకుతాను అన్నాడు. అప్పుడు ఏమైంది? అది బతుకుదూరువే కదా. అందుకని ఎప్పుడైనా సరే
మీరు దైవ మార్గాలలో, మత మార్గాలలో, భక్తి మార్గాలలో, ఆధ్యాత్మిక మార్గాలలో ఇటువంటి వాటిలో అంటే భౌతిక విషయాలు తప్ప ఇటువంటి మార్గాలలో ధన సంబంధమైన విషయాలు ఉన్న వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళు, వృత్తులు చేసుకుంటున్న వాళ్ళు వాళ్ళు సామాన్య మనుషులే. కథ పేర్లు అవి పెట్టుకున్నారు. ఇప్పుడు బ్యాంకులో ఆయన బ్యాంక్ మేనేజర్ గారు అంటారు, అకౌంటెంట్ గారు అంటారు, ఆయన ఐఏఎస్ అంటారు, ఐపీఎస్ అంటారు, ఎస్ఏ అంటారు, సిఏ అంటారు, అనేక పేర్లు ఉన్నాయి. అలాగే ఇక్కడ వీళ్ళు గురువులు మహాత్ములని వాళ్ళే తగిలిచ్చేసుకున్నారు, రకరకాల పేర్లు పెట్టేసుకున్నారు. మాస్టర్లు అంటారు కొందరు, అది అనేక పేర్లు, అనేక మతాల్లో అనేక రకాలు. కానీ వాళ్ళు సామాన్యులే, డబ్బుతో సంబంధం ఉన్న ప్రతి వాళ్ళు సామాన్యులే. ఇంకోటి ఏంటంటే ఈ దేవుడి పేరు మీద, ఈ మతం పేరు మీద డబ్బు సంపాదించుకోవటం బయట విషయాల కంటే తేలికైపోయింది. ఇప్పుడు ఈ దేవుడి పేరు మీద పాపం ప్రజలు ఎంత విశ్వాసంగా ఉంటున్నారు అంటే, దేవుడి పేరు మీద డబ్బులు తీసుకుంటున్న వాళ్ళని నిస్వార్థ పరులు అనుకుంటున్నారు. చాలా చిత్రమైన విషయం. వాళ్ళ కాళ్ళ మీద పడి వాళ్ళని బ్రతిమిలాడి మీరు దేవుళ్ళు, దేవ సమానులు, గురువులు, మహాత్ములు అని చెప్పి వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు. ఇది మనుషులలో దైవత్వం పట్ల ఉన్నటువంటి గొప్ప భావన. తీసుకుంటున్న వాడికి అంత గొప్ప భావన లేదు నిజంగా. ఎందుకంటే వాడు పుచ్చుకొని ఆ డబ్బుతో బతుకుతున్నారు. వాళ్ళు ప్రచారాలని పేర్లు పెట్టుకు తిరిగే వాళ్ళందరూ ఆ డబ్బులతో బతికేవాళ్ళే. జనాలు డబ్బులతో బతికేవాళ్ళు. ఉద్యోగాలు మానేశారు, భౌతిక వృత్తులు మానేశారు. ఇప్పుడు వీటి మీద ఆధారపడి ఈ డబ్బులు తీసుకుంటున్నారు, చక్కగా వీటితో బతుకుతున్నారు. అన్ని సౌకర్యాలు, సకల సౌకర్యాలు చేసుకుంటున్నారు. మనుషులు సేవలు తీసుకుంటున్నారు, అన్ని సేవలు తీసుకుంటారు, డబ్బు తీసుకుంటారు. కానీ ఆ సేవలు ఇచ్చేవాళ్ళు, డబ్బు ఇచ్చేవాళ్ళు మాత్రం నిజమైనటువంటి దైవం మీద విశ్వాసము, భక్తి కలిగిన వాళ్ళు. కానీ అది కూడా వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు లాంటివే ఎవరో పుచ్చుకుంటున్న వాళ్ళకి ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. అందుకని పండితులు దీన్ని అనేకంగా చెబుతారు. పండితులు అంటే ఎవరు? ఈ వృత్తి, ప్రవృత్తి అదే పెట్టుకున్నారు వాళ్ళు. ఇప్పుడు కూడా మీరు ప్రవచనకారులు బోళ్ళు మంది ఉన్నారు, వెళ్ళి చూడండి ఎంతమంది ప్రవచనకారులు ఉన్నారు. అందరూ డబ్బులే. విమానాల్లో తిరుగుతూ ఉంటారు, విదేశాలు వెళ్ళి చెప్పి వస్తుంటారు, అనేక దేశాల వాళ్ళు పిలుస్తూ ఉంటారు, అనేక ఊళ్ళోళ్ళు పిలుస్తూ ఉంటారు, డబ్బులు ఇస్తారు. మా దగ్గరకు వచ్చి ప్రవచనం చెప్పండి, మీరు మంచి మాటలు చెప్పండి, ఆ దేవుడి గురించి చెప్పండి, ఆ మతం గురించి చెప్పండి అని ఆ ఉపన్యాసానికి ఎంతని డబ్బులు తీసుకుంటారు. లేదా డైరెక్ట్గా ఎంతని రేట్లు పెట్టకపోయినా ఇండైరెక్ట్గా తీసుకుంటారు. అంటే ఇదంతా ఎందుకు ఇక్కడ ప్రస్తావిస్తున్నానంటే, మీరు సత్యతని తెలుసుకోవాలి. అసలు ఏ ధన సంబంధము లేకుండా ఒక సామాన్య జీవితం గడిపి, శరీరముతో ధర్మపరమైనటువంటి జీవితాన్ని గడిపి, ఎవరి దగ్గర రూపాయి ముట్టుకోకుండా, రూపాయి ఆశించకుండా, అసలు కీర్తి ప్రతిష్టలు ఆశించకుండా, ఏ ఊళ్ళు తిరగకుండా, దేశాల పట్టుకు తిరగకుండా, ప్రచారాలనే ప్రోగ్రాంలే పెట్టుకోకుండా, వాళ్ళున్న స్థలంలో వాళ్ళు జీవితకాలం ఒకే ప్రదేశంలో కూర్చొని, అంటే మరణించే వరకు ఒకే ప్రదేశంలో కూర్చొని, ఎవరైనా తమ దగ్గరకు వచ్చి అది కూడా వాళ్ళు తీవ్రమైన ఆసక్తితో అడిగితే 4 మంచి మాటలు చెప్పేవాళ్ళు నిజమైన జ్ఞానులు. ఇలా వచ్చింది అసలు సాంప్రదాయము, పద్ధతి, విధానం. అలా వచ్చిన వాళ్ళని జ్ఞానులని, మహాత్ములని, దైవ సమానులని ఎప్పుడైతే ప్రజలు ఆరాధించటం మొదలుపెట్టారో, అంటే సత్యాన్ని చెబుతున్నారు, వాళ్ళకి మనలాగా ఆరాటాలు లేవు, వాళ్ళు మోసాలు చేయరు, అన్యాయాలు చేయరు, అక్రమాలు చేయరు, దుర్మార్గాలు చేయరు, తప్పులు చేయరు, చెడులు చేయరు, అసలు దేహభావన చాలా పరిమితంగా ఉంది, కేవలం ధర్మంగా మంచిగా మాత్రమే వాళ్ళు జీవిస్తారు అంటే వీళ్ళు మనుషులలో ప్రత్యేకమైనటువంటి ఉన్నత జాతి. వీళ్ళని మహాత్ములని పిలవాలి, గురువులని పిలవాలి, వీళ్ళని దైవ సమానులుగా ఆరాధించాలి అని ఆరాధిస్తూ వాళ్ళ దగ్గర జ్ఞానాన్ని నేర్చుకోవడం సామాన్య ప్రజలు మొదలుపెట్టారు. ఇక అక్కడ ఎప్పుడైతే సామాన్య ప్రజలు వాళ్ళని దైవ సమానులుగా గుర్తించి ఆరాధించడం మొదలుపెట్టారో అందులో ఇంక దాన్ని దొంగలు దూరిపోయారు. అన్ని చోట్ల మనుషుల్లోనే ఉంటుంది దొంగ బుద్ధి, అన్ని చోట్ల దొంగలు దూరిపోతారు. వచ్చి ఇప్పుడు మేము కూడా అంతటోళ్ళమే, మేము కూడా అంత గొప్ప వాళ్ళమే, మేము కూడా దైవ సమానులమే. ఇప్పుడు మనం దైవ సమానులు అని నిజంగా పూజించిన నిజమైన జ్ఞానులు, నిజమైన మహాత్ములు, నిజమైనటువంటి గురువులు, నిజమైనటువంటి వాళ్ళు, స్త్రీలైన పురుషులైన వాళ్ళు ఏం చేశారు? అసలు ఏం చేయలేదు. జనంతో వాళ్ళకు పనే లేదు. జనం వస్తే వాళ్ళకి నిజంగా డిస్టర్బెన్స్.
సామాన్యులు ఎప్పుడు కూడా ప్రజలు అలకల్లోలం సృష్టిస్తారు ఎక్కడికి వెళ్తే అక్కడ. అందుకని వాళ్ళు జన సమూహాలను ఇష్టపడాల. ఏకాంతంలో ఉండటం, ప్రశాంతంగా ఉండటం, ఏదో వాళ్ళ ధ్యాసలో వాళ్ళు ఉండటం, వాళ్ళు పొందిన అనుభవాన్ని నెమరు వేసుకుంటూ ఉండటం, శరీరపరమైనటువంటి కోరికలు అత్యంత తక్కువగా ఉండటం, శరీరంతో ఉన్నాం కాబట్టి జీవించటం, అలా వాళ్ళు చక్కగా జీవించారు. వాళ్ళు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉన్నారు. అసలు ఎవరి కోసం పాకులాడల, ఎవరు వాళ్ళు వచ్చారు ఎవరు రాలేదు, ఇలా పాకులాడల మనుషుల కోసం. కాకపోతే మనుషులందరూ వాళ్ళ కోసం పాకులాడారు. ఇక్కడ సత్యత తెలుసుకోవాలి. మనుషులందరూ వాళ్ళ కోసం పాకులాడారు. అయ్యా మీరు తెలుసుకున్న సత్యం ఏంటో మాకు కూడా చెప్పండి అని. అది కూడా కొంతమంది, అందరూ ఎందుకు పాకులాడతారు? ఎవరో ఆ జిజ్ఞాస ఉన్నోళ్ళు కొంతమంది ఆయన మహానుభావుడని, ఆవిడ మహానుభావురాలని గుర్తించిన వాళ్ళు, వాళ్ళకి తమ దగ్గరికి వస్తే చెప్పారు. వాళ్ళ జీవన శైలి మార్చుకోవాలి. అసలు వాళ్ళు మొట్టమొదటి నుంచి ప్రాణం వదిలే వరకు ఒకటే జీవన శైలి, ఒకటే ప్రదేశం, అక్కడే కూర్చున్నారు అంతే. కానీ ఇప్పుడు ఎప్పుడైతే అందులోకి దూరిపోయారో, విధానాలు ఏర్పరుచుకున్నారు. ఇది మా విధానము, ఇది మా పద్ధతి, ఇది మా మతము, ఈయనే మా దేవుడు, ఇది మా సాధన. ఇప్పుడు ఇది మేము నీకు నేర్పాలంటే ఫీజులు పెట్టారు, డబ్బులు చెల్లించమన్నారు. మేము మీకు ఇవన్నీ చెబుతాము, మేము బతకాలి కాబట్టి డబ్బులే ఉండన్నారు. సామాన్య మానవుడి కంటే లగ్జరియస్గా బతుకుతున్నారు. మామూలు లగ్జరీలు కాదు వాళ్ళకి. కోటాను కోట్ల డబ్బులు సంపాదించారు. అద్భుతమైన డ్రెస్సులు వేసుకుంటారు, అద్భుతమైన చెప్పులు బూట్లు వేసుకుంటారు, అద్భుతమైన గెటప్, సెలబ్రిటీలాగా మేకప్లు చేసుకుంటారు, అద్భుతంగా స్టేజీలు వేదికలు కట్టుకుంటారు, అద్భుతమైన ఇళ్లలో నివాసం ఉంటారు, విమానాల్లో తిరుగుతారు, హెలికాప్టర్లో తిరుగుతారు, ఏసీ కారుల్లో తిరుగుతారు. సామాన్యమైన భోగం కాదు. అంటే పూర్వం ఇప్పుడు రాజభోగం అంటారు, ఇంకా అంతకంటే భోగం లేదు, రాజులు అనుభవించిన భోగం. ఇప్పుడు ఈ దొంగ గురువులు ఈ పేరులతో సాగించే వాళ్ళంతా రాజభోగాలు అనిపిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ధనం కూర్చుకుంటున్నారు. అంటే వాళ్ళు దైవత్వాన్ని, జ్ఞానాన్ని డబ్బుకు అమ్ముతున్నారు. అలా డబ్బుకు అమ్మేవాళ్ళు నిజమైన వాళ్ళు కాదు. ఎందుకంటే అది నిజంగా జ్ఞానం తెలిసిన వాళ్ళు అందులో ఉండటానికి ప్రయత్నిస్తారు, మన అందులో ఉంచడానికి ప్రయత్నిస్తారు. అమ్మకాలు, బేరసారాలు ఉండవు అక్కడ. అదే ఆధ్యాత్మికత. ఈ విషయం మీరు తెలుసుకోకపోతే నిజమైందేంటి, అసత్యమైందేంటి మీరు ఎప్పటికీ దాన్ని పొందలేరు. మళ్ళీ ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, అసలు ఆధ్యాత్మిక మార్గాలు కానీ, మత మార్గాలు కానీ, దైవ మార్గాలు కానీ, వాటికి సంబంధించిన ఆచార సాంప్రదాయాలు కానీ, దైవీ విధానాలు కానీ ఇన్ని వందల వేల లక్షల రకాలుగా ఎందుకు మారిపోయినాయి, ఇంకా ఎందుకు మారిపోతూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా కొత్త గురువులు వచ్చి కొత్త విధానాలు చేస్తున్నారు. చూడండి ఎంతమంది, ఎన్ని రకాల వాళ్ళు ఉన్నారో చూడండి ఇందులో. ఎందుకంటే ధన సంబంధ విషయాలు ఎప్పుడైతే వచ్చినాయో ఎవరికి వాళ్ళు మాదే సపరేటు, మాదే గొప్పదని మొదలుపెట్టారు. ఎందుకని? నాదే అమ్ముకోవాలి, ఇప్పుడు నేను నా వ్యాపారం నేను అమ్ముకోవాలి, అప్పుడే నాకు డబ్బు ఎక్కువ వస్తుంది. నా సమూహాన్ని పెంచుకోవాలి, జనాన్ని ఎంత పెంచుకుంటే అంత డబ్బు పెరుగుద్ది, అంత కీర్తి పెరుగుద్ది, అన్ని సౌకర్యాలు పెరుగుతాయి. అలా ప్రాపగాండా అంటే ప్రచార మతాలు తయారైపోయినాయి, ప్రచార దైవీ విధానాలు తయారైపోయినాయి. ప్రచారము అన్నప్పుడే ఒరిజినల్ ఆచారం చచ్చిపోయింది. ఒరిజినల్గా వస్తున్న ఆచార సాంప్రదాయాలు ఏంటి? అసలు అది తెలిసిన మహానుభావుడు అసలు ఎక్కడో గోడలో కూర్చున్నాడు, ఒక మారుమూల ప్రాంతంలో కూర్చున్నాడు, దాన్ని ఎవరో గుర్తుపట్టకుండా పిచ్చోళ్ళలాగా కూర్చున్నాడు. అంటే దాక్కొని గుర్తుపట్టకుండా ఉండాలని కాదు, ప్రజలతో నాకు పని లేదని, అసలు జన సంపర్కంతో నాకు పని లేదని. ఏదైనా ఒకవేళ నేను బతకాలంటే ఇంత భిక్షాన్నం తెచ్చుకుంటాను అంతే తప్ప నేను వెళ్ళా ప్రజల మధ్యలో ఊళ్ళో గిల్లు కట్టుకొని, బిల్డింగ్ కట్టుకొని, పెద్ద పెద్ద ఆశ్రమాల పేరుతో అవి కట్టుకొని, లేకపోతే మఠాలను, మార్గాలను, ఏదో ఒకటి మతాలలో ఏమున్నాయో అనేక మతాలు అవి పెట్టుకొని వాళ్ళందరి మధ్యలో కూర్చొని, నేను కూడా సెక్యూరిటీ గార్డ్స్ని పెట్టుకొని, కాపలా పెట్టుకొని, నాకు సేవలు చేసే మనుషుల్ని పెట్టుకొని, నా చుట్టూ వందల మందిని పెట్టుకొని, అది రాజభోగమే కదా. దేవుడి పేరు మీద ఏర్పరుచుకున్నాం అంతే, ఏం లేదు, తేడా ఏం లేదు. దేవుడు అక్కడ మోసం చేస్తున్నాం, మనం మోసపోతున్నాం, వాళ్ళని మోసం చేస్తున్నాం, మనం పొందేది ఏమి ఉండదు. డబ్బు పొందుతావు, కీర్తి ప్రతిష్టలు పొందుతావు, మరి ఆటితో ఏం పొందుతావు తెలియదు. ఎందుకంటే చచ్చిపోవడం గ్యారంటీగా, సత్యాన్ని అయితే పొందలేవు. అందుకని మీరు ఈ వేళను చూసి అవి కరెక్ట్ మార్గాలు అనుకొని మీరు అలా తయారవ్వకండి. అందుకని చెబుతున్నా. లేదా ఇన్ని రకాలు ఉన్నాయి కదా, ఇన్ని రకాలలో ఇదే కరెక్ట్ అని వాళ్ళందరూ ప్రచారం చేసి చెవుల్లో హోరు పెట్టేస్తుంటారు. మనకి నిరంతరం మైక్
మైకులు పెట్టి ఆర్భాటాలు చేసేస్తుంటారు, రోడ్లంతా తిరిగేస్తుంటారు. మోత తెల్లారు లేస్తే గోల గోల. ఒక ఊర్లో 10 రకాల మతాలు 10 మైకులు మోగిచ్చేస్తుంటాయి. ఎవరి దాళ్ళే గొప్పని, ఎవరి సమూహాలు అలా వెళ్ళిపోయారు అనుకోండి, విచ్ఛిన్నం అయిపోతారు, సత్యతను పొందలేరు. సత్యత మీరే, మీరు తెలుసుకోవాల్సిన సత్యత మీరే. అందుకని అనేక రకాలుగా ఉన్నది ఏంటంటే ఏకం సత్ విప్రా బహుదా వదంతి. సత్యము ఒక్కటే, పండితులు దానిని అనేకముగా చెబుతారు. అంటే అందులో గ్రహించిన పండితులు అనేకముగా అర్థమయ్యేవాడి స్థాయిని బట్టి చెబుతారు. మహాత్ములు జ్ఞానులు అనే అర్థము తీసుకోవచ్చు. పాండిత్యం కింద దాన్ని తయారు చేసుకొని ప్రజల్లో అమ్ముకోవటానికి పాండిత్యం కావాలి, అనుభవించడానికి జ్ఞానం కావాలి, నేను అది అవ్వటానికి జ్ఞానం కావాలి, ప్రజల్ని మెప్పించడానికి పాండిత్యం కావాలి. అందుకని ప్రజలని ఎలా మెప్పించగలనో 4 పెట్టకథలు, 4 జోకులు, 4 అక్కడక్కడ విషయాలు సేకరించి ఆ రూపంలో నేను డ్రెస్సులు వేసేసుకొని, ఆ రూపంలో నేను మేకప్లు కొట్టేసుకొని, ఆ రూపంలో వాళ్ళకి నచ్చే రూపంలో నేను తయారైపోయి వాళ్ళు నన్ను ఒక పెద్ద అపర దైవభక్తుడుగా భక్తురాలుగా అనుకునేటట్టుగా తయారు చేసేసుకొని ఆ మత సాంప్రదాయానుసారం వాళ్ళకి నిరంతరం కనపడుతూ ఉంటే వాళ్ళకి ఎలాగో దేవుడు కనపడ్డు కాబట్టి ఆ దేవుడికి ప్రతినిధిగా ఆ దేవుడి ప్లేస్లో నన్నే కూర్చోబెట్టుకుని నాకు అన్నీ సమర్పించుకుంటారు. ఓకే, వెళ్ళేవాడిని వెళ్ళేవాడిని అందరికీ చావు ఒకటే. బయట మనం వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసినా లేదా ఇక్కడే కూర్చొని దీన్నే వృత్తి వ్యాపార ఉద్యోగాలుగా పెట్టుకు బతికినా సచ్చేవాడు చేస్తాడు, తప్పులు చేసేవాడు కష్టాలు ఎప్పుడూ పోవు. ఇలా ఈ దైవ మార్గాలలో దేవుడికే జీవితాలు అంకితమైపోయాం. దీక్షలు తీసుకున్నాం, గురువులు అయ్యాం, గురువుల దగ్గర దీక్షలు తీసుకున్నాం, ఆ గురువులతోనే కలిసి నడుస్తున్నాం, ఆ గురువుల కిందే ఉన్న వాళ్ళని వేల మందిని చూశాను. ఇంకా చెప్పాలంటే లక్షల మంది ఉన్నారు. ఇంకా తెలుసుకుంటే వాళ్ళు కూడా తెలుస్తారుగా. కానీ నేను చూసిన వేల మందిలో వాళ్ళ కుటుంబాలన్నీ చిన్న భిన్నంగానే ఉన్నాయి, వాళ్ళకి అన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయి, అన్ని రకాల బాధలు. ఒక మనిషికి ఎన్ని బాధలు వస్తాయో అంతకంటే ఎక్కువ వాళ్ళు పడుతున్నారు. సామాన్య మనుషులు ఇంకా బాగున్నారు, ఎందుకంటే వాళ్ళు మోసం చేస్తున్నారుగా. మోసం అంటే ఏంటి? ఎదుటోడు వచ్చి నీ కాళ్ళ మీద పడి నీకు డబ్బులు ఇస్తున్నాడు. అసలు నీకు నమస్కారం పెట్టించుకోవడానికి నీకున్న అర్హత ఏంటి? నీ కాళ్ళ మీద వాళ్ళు పడటానికి నీకున్న అర్హత ఏంటి? అసలు నీ కాళ్ళ మీద పడటం ఏంటి? ఉన్నదంతా అనంత ఆత్మశక్తి ఒక్కటే. ఇది నీ కాళ్ళ మీద జనాలను ఎలా పడయించుకుంటున్నావు నువ్వు? అంటే నీ లోపల ఉన్నటువంటి అహంకారం, నేను గొప్పవాడిని, నేను గొప్పదాన్ని, నాకు తెలుసు వాళ్ళు నాకంటే తక్కువ వాళ్ళు అనే భావన నీలో విపరీతంగా లేకపోతే అవన్నీ నువ్వు చేయలేవు, ఎవరూ చేయలేరు. కాళ్ళ మీద పడేవాడు ఎప్పుడు గొప్పవాడు. అసలు తల్లిదండ్రులకే కాళ్ళ మీద పడిందని చెప్పారు. మాతృదేవోభావ, పితృదేవోభావ, ఆచార్య దేవోభావ. విద్య నేర్పేటువంటి గురువుకే కాళ్ళ మీద పడమని చెప్పారు, పెద్దలందరికీ కాళ్ళ మీద పడమని చెప్పారు. అందులో తప్పులేదు, పడేవాడికి తప్పులేదు. కాళ్ళ మీద పడవేయించుకునేవాడు, అది దేవుడి పేరుతో, గురువు పేరుతో, ఆధ్యాత్మికత పేరుతో, భక్తి పేరుతో నీకే అర్హత ఉంది. అర్హత లేకుండా పడేయించుకున్నావా, ఆ కర్మంతా నువ్వు అనుభవించక తప్పదు. అది నీ ఇంట్లోకి వచ్చిందో నువ్వు ఒంట్లోకి వచ్చిందో చూసుకో. అలా నేను చూసిన వాళ్ళందరూ వాళ్ళ కర్మలు వాళ్ళు అనుభవిస్తూనే ఉన్నారు. దేవుడి పేరు మీద ప్రజల్ని నమ్మించి తప్పు మార్గాలలో తీసుకువెళుతున్న వాళ్ళ కుటుంబ జీవితాలు విచ్ఛిన్నమైపోయినాడు. గురువులోనే మహాత్ములోనే వాళ్ళ కుటుంబ జీవితాలు సర్వనాశనం అయిపోయినాయి. వాళ్ళని నమ్మి అనుసరిస్తున్న వాళ్ళ కుటుంబ జీవితాలు కూడా నాశనం అయిపోతున్నాయి. ఆర్థికంగా దెబ్బతింటున్నారు, సామాజికంగా దెబ్బతింటున్నారు, ఆరోగ్యపరంగా దెబ్బతింటున్నారు, మానసికంగా దెబ్బతింటున్నారు. కుటుంబాలలో అయితే అకాల మరణాలు కూడా వచ్చేస్తుంది చాలామందికి, ఎందుకంటే దారుణమైన చర్యలే. అందుకని ఇవన్నీ గుర్తుంచుకోండి. వాళ్ళ కర్మఫలాలు కూడా చూడండి. ఒకవేళ వాళ్ళు నిజమైన వాళ్ళ కాదా, ఇప్పుడు నిజమైన గురువా కాదా అని మీకు తెలియాలి అంటే, నిజమైనటువంటి మాతాజీనా కాదా అని మీకు తెలియాలి అంటే సింపుల్. వాళ్ళు నిజమైన వాళ్ళ కాదా మీకు తెలియాలంటే సింపుల్. అసలు వాళ్ళకి డబ్బుతో సంబంధం ఉందా లేదా, ఫస్ట్ పాయింట్. సంబంధం ఉంటే తీసి అవతల పారేయండి, ఇంకా మనం వదిలేయచ్చు. వాళ్ళు ఎన్ని మంచి పనులు చేస్తున్నామని చెప్పినా వాళ్ళని వదిలేయచ్చు. నెంబర్ 2, పోనీ కాదు పట్టుకున్నామంటే వాళ్ళ కుటుంబ జీవితం ఎలా ఉందో చూడండి. వాళ్ళ భార్య పిల్లలు, భర్త పిల్లలు, వాళ్ళ అన్నదమ్ములు, అక్క చెల్లెలతో వాళ్ళు ఉన్నారో లేరా, అవన్నీ విచ్ఛిన్నమైపోయినాయా? అంటే నీ కుటుంబాన్ని నువ్వు ఏకతాటిపోయి నడుపుకోలేనప్పుడు నువ్వు ప్రపంచానికి ఏం చెబుతావు? అంటే నువ్వు కరెక్ట్ కాదు. పోనీ ఇది కూడా తీసేయండి, కుటుంబాలు లేని వాళ్ళు కూడా ఉంటారు, కుటుంబాలు వదిలేసామని ఘనకార్యాలు చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు చూడండి.
నీలో అంత ప్రశాంతత ఉంటే, నువ్వు అంత హాయిగా ఉంటే, నువ్వు అంత చక్కగా ఉంటే, నీలో ఒక నిశ్చలత ఉంటే, నీకు దైవీ సంబంధం ఉంటే, నీలో ఒక డివినిటీ అనేటువంటి సంబంధాన్ని పొందిన మనసు ఎంతో హాయిగా ప్రశాంతంగా నిశ్చలంగా ఉంటుంది. వాళ్ళకి అనారోగ్య బాధలు ఉండవు, అసలు ఉండకూడదు కదా. మరి నువ్వు ప్రశాంతంగా ఉన్నావు కదా. ఇప్పుడు వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు చూడండి. ఇవి కూడా చూస్తే ఇంకా మీకు జాగ్రత్తగా ఉండే వాళ్ళ అహంకారాన్ని గమనించండి. వాళ్ళ కోపతాపాలు, అరుపులు, కేకలు, వాళ్ళ ప్రవర్తనలు, లాలస, ఒక పెత్తనం కావాలన్న అధికార లాలస, వాళ్ళలో వినయం ఉందా, అహంకారం ఉందా గమనించండి. నేనని మాట్లాడుతున్నారా, ఎలా మాట్లాడుతున్నారు, వినయంతో మాట్లాడుతున్నారా గమనించండి. మీకు దొరికిపోతారు. మీరు ఏం గమనించకుండా ఆశతో కోరికతో వెళ్ళి వాళ్ళ మీద పడిపోతున్నారు. అందుకని వాళ్ళకి దోచిన మార్గాలు ఎవరికి దోచిన వాళ్ళు కొత్త కొత్తవి తయారు చేసేస్తున్నారు. పాతయ్య మాట దేవుడు ఎరుగు. పాతయ్యే 1000 లక్షలు ఉన్నాయరా అంటే మళ్ళీ వీళ్ళు వచ్చి కొత్త సందుకోకడు తయారయ్యాడు, సందుకోకాని తయారైంది. కొత్త కొత్త మార్గాలు వీళ్ళే సృష్టించేస్తున్నారు. కొత్త రంగులు, కొత్త బట్టలు, కొత్త విధానాలు. కానీ ఎన్ని సృష్టించినా మీరు చూడాల్సింది ఒకటి, వాళ్ళతో డబ్బుతో వాళ్ళకి డబ్బు సంబంధం ఉందా లేదా, ఓకే. 2, వాళ్ళ కుటుంబ జీవితం ఎలా ఉంది, హాయిగా ఉందా. మంచివాళ్ళు అయితే అన్నీ హాయిగా ఉంటాయి. ఒకటే గుర్తుపెట్టుకోండి, అన్నీ హాయిగా ఉంటాయి. వాళ్ళ కుటుంబ జీవితం తీసేసి ఇప్పుడు వాళ్ళ ఆరోగ్య జీవితం ఎలా ఉంది, వాళ్ళ శరీరం అనారోగ్యాలు పాలవుతుందా ఎలా ఉంది చూడండి. వాళ్ళు పైకి నటిస్తారు మేకప్లు వేసుకొని, కానీ మీరు కొంచెం లోతుగా చూడాలి. అనారోగ్యాల పాలైపోయి ఉంటారు. ఎప్పుడు అసత్య మార్గంలో వెళ్ళేవాళ్ళు తీవ్ర అనారోగ్యాలకు లోనవుతారు, బయటికి చెప్పరు. ఎందుకంటే తప్పు అనేది మనసులో జరుగుద్ది. ఆ మనసు తప్పుని చేస్తున్నప్పుడు అది అనారోగ్యానికి గురవుద్ది. ఆ అనారోగ్యం శరీరం మీదకి వస్తుంది. అనారోగ్యాలన్నీ తప్పుల చిహ్నాలే, అవి చూసుకోండి. ఇకపోతే వాళ్ళు అహంకారం చూడండి. ఇప్పుడు మేకప్లు వేసుకొని అనారోగ్యం లేనట్టుగా నటించవచ్చు. ఎందుకంటే ఎవరికి ఏ జబ్బులు ఉన్నాయో వాళ్ళు ఏ డాక్టర్ల దగ్గరికి వెళ్ళారు, డాక్టర్లు వచ్చి మనకి చెప్పరు కదా, ఇళ్ళు మనకి చెప్పరు కదా. ఎంతసేపు దేవుడు, రక్షణ, మహిమ, మాయ, అద్భుతం. అప్పుడు వాళ్ళ యొక్క ప్రవృత్తులు గమనించండి. వాళ్ళ మాటలు, వాళ్ళలో ఉన్న అహంకారం, వాళ్ళలో ఉన్న పెత్తన స్వభావం, వాళ్ళ వినయం ఉందా, మంచితనం ఉందా, వాళ్ళ మాట మృదుత్వంగా ఉందా, ప్రేమగా ఉందా, సునిశ్చితంగా ఉందా. ఇది పైకి నటిస్తే వాళ్ళని చూస్తే కాదు, గమనించాలి. అందుకే ఒక గురువుని ఎన్నుకునేటప్పుడు ఎంతో గమనించి ఎన్నుకోమని చెప్పారు పూర్వకాలం. ఎందుకని ఇలాంటి దొంగ గురువులు బోల్డ్ మంది వచ్చేస్తారు. అసలు నిజమైన మహాత్ములు, నిజమైన గురువులు ఎప్పుడూ కాలంలో స్థిరముగా ఒక చోట ఉంటారు. అంతే, వాళ్ళకి ప్రజలతో పని లేదు. ప్రజలకు వాళ్ళతో పని ఉంటుంది. ప్రజలే వాళ్ళ దగ్గరికి పరిగెత్తుతూ ఉంటారు, పువ్వు దగ్గరికి తేనెటీగలు పరిగెత్తినట్టు. కాబట్టి అది గమనించండి. మీ చుట్టూ తిరిగి, మీ ఇళ్ళ చుట్టూ తిరిగి మా మందిరానికి రండి, లేకపోతే మా దేవుడి దగ్గరికి రండి, లేదా మా మతానికి రండి, లేదా మా ప్రార్థనలు చేయండి. అసలు చేసి చూడండి, మీకు కొంచెం లాభం వస్తుంది. మీరు లాభాలు పొందుతారు, మీ కష్టాలు పోతాయి, మీ బాధలు పోతాయి. రోజు మీ ఇళ్ళ చుట్టూ కూరగాయలు అమ్మేవాడు తిరిగినట్టు ఇవి తిరుగుతూ ఉంటారు. కూరగాయల వాళ్ళు, అనేక కిరాణా సరుకులు, చిన్న చిన్న బళ్ళ మీద బట్టలు పెట్టుకొని, వస్తువులు పెట్టుకొని, అలా మైకులు పెట్టి అరుచుకుంటూ వెళ్తూ ఉంటారు పళ్ళ వ్యాపారస్తులు. వీళ్ళందరూ అలా తిరుగుతూ ఉంటారు. వీళ్ళు కూడా మీ ఇళ్ళ చుట్టూ మిమ్మల్ని ఆకర్షించడానికి. ఎందుకని వాళ్ళకి డబ్బులు కావాలి. లేకపోతే అసలు మన ఇళ్ళ చుట్టూ ఎందుకు తిరుగుతారు వీళ్ళు? నిజమైనటువంటి జ్ఞాని రాజాధిరాజు కంటే ధీరుడులా కూర్చుంటాడు. ఆ రాజాధిరాజు దర్శనం కోసం ప్రజలు గొరుగులాడతారు. దర్శనం దొరుకుద్దో దొరకడో, ఉంటాడో ఉండడో, ఏ గుహల్లో పోతాడో, గోచి పెట్టుకున్న రాజాధిరాజులో కూర్చుంటాడు. అందుకని జ్ఞానాన్ని సరిగ్గా తెలుసుకోండి. ఇదంతా ఎందుకు చెప్పానంటే ఇలాంటి వాళ్ళు అందరూ వచ్చి అనేకంగా చేసేసారు దీన్ని. ఇప్పుడు నేను ఏదో పంచకోశాలు, ఇది మన విధానాల్లో అంటే పంచకోశాలైన ఒక విధానం, షట్చక్రాలైన ఒక విధానం, మళ్ళీ యోగ సూత్రాలైన ఒక విధానం, ఇవన్నీ తప్పులు రైట్లని కాదు, అనేక రకాలుగా అందించారు. కానీ వీటిని బేస్ చేసుకొని నిజమైన మహాత్ములు అందించినటువంటి ఒరిజినల్ పాత విషయాలను బేస్ చేసుకొని ఇప్పుడు వాళ్ళు వాటిగా కొత్త పేర్లు పెట్టి కొత్త తయారు చేసేస్తున్నారు, అన్ని వాళ్ళకి తెలిసినట్టు. అలాంటి వాళ్ళ మాయల్లో పడకండి. మొత్తం ఉన్నది ఒకటే విషయం. ఎంతమంది ఎక్కడ ఎన్ని రకాలుగా చెప్పినా విషయం ఒక్కటే, ఏకం సత్, సత్యము ఒక్కటే. విప్ర బహుదా వదంతి. విప్ర అంటే జ్ఞానులు, అంటే జ్ఞానులు అంటే నిజంగా తెలుసుకున్న వాళ్ళు అనేక రకాలుగా చెబుతారు. విప్ర అంటే పండితులు, అంటే ప్రజల్లో పాండిత్యం కోసం మేము మాకు తెలుసుకున్నాం దాన్ని చెప్పాలని వాళ్ళు అనేక రకాలుగా చెబుతారు. ఇక్కడ మనకి జ్ఞానం చెప్పింది కావాలి.
అదేముంది చూసుకుంటే మనలోనే కనపడుతుంది. ఇందులో అద్భుతం లేదు అసలు. అద్భుతాలు మహిమలు మాయలు అన్నోళ్ళు నమ్మకండి, వాళ్ళంతా పండితులు. ఆ పాండిత్యం వాళ్ళకే తెలుసు, మనకు తెలియదు. ఆ దేవుడు వాళ్ళకే కనపడతాడు, మనకు కనపడ్డు. ఆ దేవత వాళ్ళకే కనపడుద్ది, మనకు కనపడదు. కానీ నిజమైనటువంటి జ్ఞానం మనకి అర్థమవుతూ మనకు తెలుస్తూ అది మనలోనే ఉంటూ సాగుద్ది. ఆ విషయాలను గుర్తుపెట్టుకొని మీరు సత్యతని వెంట నేర్చుకోండి. ఇప్పుడు అన్నమయ కోశము అన్నప్పుడు అన్నంతో తయారవుతుంది, అంతే సింపుల్ అది. అందుకని దాని పేరు అన్నమయ కోశం. ప్రాణమయ కోశము అన్నప్పుడు మనం పీల్చుకునే ప్రాణవాయువు గాలి, ఆ ప్రాణవాయువు లోపల ఉందని చెప్పారు, అంతే. అది ప్రాణమయ కోశము. అలాగే శరీరం కదలాలి అంటే ఈ కదలికకి అవసరమైన ఒక ఆలోచన పుట్టాలి, ఒక భావం పుట్టాలి, ఒక కోరిక పుట్టాలి, ఒక అవసరం పుట్టాలి. అది మనసులో ఉంది. మొత్తం మనసంతా ఆలోచనలు పుట్ట, భావాలు పుట్ట, కోరికలు పుట్ట. అది ఒక ఆలోచన కలిగిస్తుంది, తిందామనో తాగుదామనో చూద్దాం, దాని ప్రకారం శరీరం కదులుద్ది. అది మనోమయ కోశము. దాని పేరు మనస్సు కాబట్టి మనసుని పెట్టుకున్నాం, పేర్లన్నీ మనం పెట్టుకున్నాయి, అందుకని మనోమయ కోశము అన్నారు. ఇక్కడి నుంచి ఇప్పుడు మనసు ఒకటి కోరుకుంది, ఆ కోరుకున్న దాని వైపు శరీరాన్ని కదుపుతున్నాం. శరీరాన్ని కదపాలి. ఇప్పుడు సినిమాకి వెళ్దాం అనుకున్నాం అంటే ఓకే, సినిమాకి వెళ్దాం అనుకున్నాం, ఓకే. ఇప్పుడు ఈ సినిమా ఏ హాలులో ఆడుతున్నది, ఫలానా సినిమా హాల్లో ఆడుతున్నది, ఇది జ్ఞానం. ఆ సినిమా హాలు ఎక్కడున్నది, ఆ సినిమా హాలు ఫలానా చోట ఉన్నది, అది జ్ఞానం. అక్కడికి ఎలా వెళ్ళవలెను, ఇదిగో ఈ మార్గము గుండా అక్కడికి వెళ్ళవలెను. సినిమా చూడవాలంటే ఏం చేయవలెను, సినిమాకి డబ్బులు ఇచ్చి టికెట్ కొనుక్కొనవలెను. కనుక ముందు టికెట్లు ఉన్నాయో లేదో అసలు తెలుసుకొనవలెను. అవన్నీ ఇప్పుడు మన మొబైల్ ఫోన్లోకి వచ్చేసినాయి. మన చేతిలోని సెల్ ఫోన్లో కూడా చూస్తే టికెట్లు కూడా అక్కడే బుక్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా జ్ఞానము. అంటే సినిమా ఏ థియేటర్లో ఆడుతుంది అనేది తెలియటం జ్ఞానం, ఆ థియేటర్ ఎక్కడ ఉంది అనేది జ్ఞానం, ఆ థియేటర్లోకి నేను ఎలా వెళ్ళాలి అంటే టికెట్లు కొనుక్కొని వెళ్ళాలి అనేది జ్ఞానం, ఆ టికెట్లు కొనుక్కోగలగటం జ్ఞానం, డబ్బుతో టికెట్లు కొనుక్కోవడం, ఇవన్నీ జ్ఞానం. అంటే శరీరాన్ని కదపాలంటే ఇప్పుడు ఆలోచన పుట్టిన జ్ఞానం ఉండాలి. జ్ఞానం లేకుండా ఏ పని చేయలేదు. దాన్ని ఎలా సాధించాలి, శరీరాన్ని ఎలా కదపాలి, ఆ వస్తువుని ఎలా పొందాలి, ఆ విషయాన్ని ఎలా పొందాలి, ఏం చేస్తే దాన్ని పొందగలుగుతాను, ఇదంతా జ్ఞానం కావాలి. అంటే జ్ఞానం కూడా మనలో ఉంది కాబట్టి అవన్నీ చేయగలుగుతున్నాం. కాబట్టి దాన్ని విజ్ఞానమయ కోశము అన్నారు. ఆ జ్ఞానం పేరే విజ్ఞానము. అంటే వివిధ విషయాలకు సంబంధించిన జ్ఞానం మనలో ఉంది. జ్ఞానం కూడా ఉంది కాబట్టి దాన్ని జ్ఞానమయ కోశము అన్నారు. అదే విజ్ఞానం అన్నారు, విజ్ఞానమయ కోశము. ఓకే, ఇప్పుడు ఇవన్నీ చేసేసామండి. ఏదో మనం అనుకున్నాం, ఒక ఆలోచన వచ్చింది, శరీరాన్ని కదిపాం, మనసులో ఒక ఆలోచన పుట్టింది, దానికి తగ్గట్టు శరీరాన్ని కదిపాం. కదపడానికి అవసరమైన ప్రాణశక్తి, ప్రాణవాయువు మనలోనే ఉంది, అది పనిచేసింది. అంటే అన్నమయ శరీరం కదులుతుంది, ప్రాణమయ శరీరం కదుపుతుంది, మనోమయ శరీరం కదలడానికి అవసరమైన ఆలోచన ఇచ్చింది, జ్ఞానమయ శరీరం ఈ విధంగా కదలాలి, కదిలితేనే దాన్ని పొందగలమని చెప్పింది. ఇప్పుడు మొత్తం అవన్నీ చేసేసి దాన్ని పొందేసాం. ఇప్పుడు ఆ సినిమా చూసేసాం, లేదా సినిమా చూస్తూ ఉన్నాం. ఏముంటుంది ఇప్పుడు క్రేజ్ జరుగుతున్నప్పుడు? ఆనందంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. దాన్ని పొందేసి అనుభవిస్తున్నప్పుడు ఆనందంగా ఉంటుంది, అనుభవం ఆనందంగా ఉంటుంది. ఆనందమయ కోశము. ఆఖరికి ఏంటి మనకు ఉండేది? ఆనందం. అందుకని ఆనందమయ కోశం అని చెప్పారు. ఇవన్నీ నీలోనే ఉన్నాయిగా, లేవా? లేని వాటిని ఎవరు చెప్పినా నమ్మకండి. అయ్యే మహిమలో మాయలు అద్భుతాలు అంటున్నా. ఈవెన్ దేవుళ్ళు దేవతలు కూడా నీకెక్కడ కనపడ్డారు? అవన్నీ ఒకవేళ నిన్ను విజ్ఞానంతో నీ లోపలికి తీసుకొస్తే ఓకే, దానికోసం నిర్మించారని కూడా చెబుతున్నా. మతాలు, మార్గాలు, విధానాలు, దేవుళ్ళు దేవతలు ఎందుకు తయారు చేశారో ప్రతి శీర్షికలో ఇంచుమించు చెబుతూనే ఉంటా. అనంత ఆత్మశక్తి, నాలో ఉన్న ప్రాణశక్తి, అదే విశ్వశక్తి, అదే దైవశక్తి. శక్తి అంటే అర్థం కావట్లేదు కాబట్టి మనిషికి అర్థమయ్యే రూపంలో మనిషిలా రూపాలు తయారు చేసి వాళ్ళు మనుషులు కాదు దేవుళ్ళు దేవతలు అని చెప్పారు, శక్తి స్వరూపులు అని చెప్పారు, అంతే. ఎందుకని? శక్తి అంటే నీకు డైరెక్ట్గా అర్థం కావట్లేదు కాబట్టి ఇండైరెక్ట్గా ముందు మనిషి రూపంలో నీకు చూపించి వాళ్ళు దేవుళ్ళు దేవతలు అని చెప్పి వాళ్ళు శక్తి స్వరూపులు అని చెబితే ఈ శక్తి ఏంటని నువ్వు అప్పుడు తెలుసుకుంటావని.
అలా నీకు శక్తిని పరిచయం చేద్దామని. శక్తి పరిచయం అంటే ఏంటి? ఇక్కడ కేవలము జ్ఞానముతో మాత్రమే గ్రహించగలిగినటువంటి తత్వము. ఎందుకని తత్వము అని ఎందుకంటున్నాం అంటే అక్కడ పదార్థము లేదు, శక్తిలో పదార్థము లేదు, ఎటువంటి విషయము లేదు, ఓన్లీ శక్తి ఉన్నది. అది ఎలా ఉన్నది? సర్వవ్యాపక ఆకాశము వలె ఉన్నది. మానవుడు తన శరీరముతో గుర్తించడానికి అనువుగా అక్కడే పదార్థము లేదు. శబ్దములా కానీ, స్పర్శలా కానీ, దృశ్యములా కానీ, వాసనలా కానీ, రుచిలా కానీ ఇలా గ్రహించటానికి అనువుగా అక్కడేమీ లేదు. మరి అక్కడ ఏమున్నది? ఈ విధముగా గ్రహించడానికి అనువుగా లేదు, మొత్తం శక్తి ఉన్నది. ఉన్నదంతా ఒకటే శక్తి. అది సర్వవ్యాపక ఆకాశము వలె ఉన్నది. అందుకని అది తత్వము. అక్కడ పదార్థం లేదు, విషయం లేదు, కానీ అక్కడ జ్ఞానం ఉన్నది. అందుకే దానినే జ్ఞానం అంటారు, దాన్నే సత్యం అంటారు, దాన్నే శక్తి అంటారు. తత్వము అన్నప్పుడు ఏమి లేదు. తత్ త్వం అసి అన్నారు, తత్వమసి. అది నీవే అయి ఉన్నావు అనేది ఏదుందో అదే తత్వము. దాని తత్వం ఏంటంటే నేనే. ఇప్పుడు అక్కడ ఉన్నది ఏంటంటే నేనే. అది తెలియజేయాలి అన్నప్పుడు అసలు ఎలా తెలియజేయగలం? అది ఒక ఖాళీలో ఉంది. ఖాళీ నువ్వే అని ఎలా తెలియజేయగలం? ఎందుకని మనిషి పదార్థ భావంలో ఉన్నాడుగా, సృష్టి అంతా పదార్థ భావంలో ఉందిగా. అందుకని ఇప్పుడు నీకు ఉన్నది ఎలా ఉన్నా సత్యంగా అది సర్వవ్యాపక ఆకాశము వలె ఉన్నా, శక్తి అలాగే ఉన్నా, శక్తి దర్శనీయము స్పర్శనీయము కాకపోయినా, అంటే గ్రహణ సాధ్యం కాకపోయినా జ్ఞానపరంగా దాన్ని తెలుసుకోవచ్చు. అంటే శరీరపరంగా ఇంద్రియాలతో తెలుసుకోవటం కుదరదు, జ్ఞానపరంగా అర్థం చేసుకోవటం కుదురుతుంది. అర్థం చేసుకున్న భావనలో ఇమిడిపోవాలి మనం. భావన బలాన్ని పెంచుకోవాలి, అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నాక ఆ భావనలో ఇమిడిపోయి ఆ భావనతో శక్తిలో కలిసిపోవాలి. ఎందుకని శక్తి సత్యం, ఇప్పుడు కూడా సత్యమే, ఎప్పుడూ సత్యమే, ఉన్నత శక్తే. కానీ మరి ఎందుకు ఎలా చెబుతున్నారు? అన్నమయ కోశము అంటే శరీరాన్ని చూపించారు, ప్రాణమయ కోశము అంటే మనం పీల్చుకునే శరీరంలో గాలిని చూపించారు, మనం పీలుస్తున్నాం ఊపిరిని చూపించారు. మనోమయ కోశము మనలో కదిలే ఆలోచనలు భావాలు చూపించారు. విజ్ఞానమయ కోశము మనం జీవించడానికి అవసరంగా మనం ఉపయోగించుకుంటున్న జ్ఞానాన్ని చూపించారు, అది మనలోదే. ఆనందమయ కోశము నాకు ఆనందం కూడా కలుగుతుంది. ఇవన్నీ అయిపోయినాక, అనుభవాలన్నీ అయిపోయినాక, అనుభవిస్తున్నప్పుడు అనుభవం చివర ఒక తృప్తి పొందాను అనేది ఏది ఉందో అది ఆనందాన్ని ఇస్తుంది. అది నాలోనే ఉంది. మరి చూపించేటప్పుడు కూడా ఇలాగే చూపించారుగా, పంచకోశ స్థితులు ఎలాగే ఉన్నాయిగా. మరి ఇప్పుడు ఇందులో శక్తి ఏంటి? ఆనందమయ కోశము శక్తి స్వరూపము అని చెబుతారు. ఎందుకనంటే ఆనందములో విషయం లేదు, వస్తువు లేదు, ఎటువంటి గుణము లేదు, స్వభావము లేదు, నిర్గుణము నిరాకారం. ఆనందం ఎలా ఉంటుంది చెప్పండి? ఆనందం ఉంది, హాయిగా ఉంది, శాంతిగా ఉంది, ప్రశాంతంగా ఉంది, నిశ్శబ్దంగా ఉంది, మౌనంగా ఉంది, నిర్మలంగా ఉంది, స్వచ్ఛంగా ఉంది. అంటే ఎలా ఉంది? ఏమీ లేదు అని. ఏమీ లేని స్థితిని అలా చెబుతాం. అయితే ఇక్కడ మనిషి మళ్ళీ గ్రహించవలసింది ఉంది. మనిషి ఏమీ లేని స్థితిని అలా చెబుతాడా? అంటే మనిషి యొక్క భావనలో ఏమీ లేని స్థితి అంటే ఏంటి? నాకు లేదు, పేదరికం, డబ్బు లేదు, లోటు ఉంది, కట్టుకోవడానికి సరిపోయినంత లేదు, లోటు ఉంది, తినడానికి సరిపోయినంత లేదు, లోటు ఉంది, అనుభవించడానికి సుఖాలకు సరిపోయినంత దొరకటం లేదు, శారీరక సుఖాలు, లోటు ఉంది, మానసికంగా సరిపోయినంత సంతృప్తి లేదు, లోటు ఉంది. ఇవన్నీ మనిషికి ఈ లేదు, లోటు ఉన్నది అనేదే మనిషి జీవితంలో నిరాశ, నిస్పృహ, విసుగు, చికాకు, కోపము, డిప్రెషను, బాధ, దుఃఖము, వ్యతిరేక గుణాలన్నీ దీని లక్షణాలే. లోటు యొక్క లక్షణాలు అది. అది శరీర మనస్సుల మీద పనిచేస్తూ ఉంటుంది.
మానసిక బాధలు, శారీరక బాధలు అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. మరి లేని దాన్ని ఆనందంగా ఉందని ఎలా చెబుతాడు మనిషి? అంటే అది మొత్తం అన్నీ కలిగి ఉన్నది, దాంట్లో అసలు లోటు అనేది లేదు. అందుకని హాయిగా ఉంది, అందుకని ఆనందంగా ఉంది, అందుకని సుఖంగా ఉంది, అందుకని సంతోషంగా ఉంది. ఇప్పుడు నిద్రా సుఖము ఎలా ఉన్నది అంటే నిద్రా సుఖము హాయిగా సంతోషంగా ఉంది. ఎందుకని? అక్కడ అసలు లోటు లేదు. ఎందుకు లోటు లేదు? అసలు కావాలన్న భావన లేదు, అవసరత భావన లేదు. ఇప్పుడు శరీరమునకు అవసరాలు ఉన్నాయి. శరీరంతో లోటు లేని స్థితిలో నేను కూర్చోలేను. ఎందుకని? శరీరం నిత్యము తినాలి, తాగాలి, అది అసలు బ్రతకాలి, ఊపిరి పీల్చుకోవాలి, అది కదలాలి, ప్రయత్నించుకోవాలి. పంచేంద్రియ సుఖాలు ఆకళ్ళే, పంచేంద్రియాలన్నీ ఆకళ్ళే, నిరంతరం కోరుకుంటూనే ఉంటాయి. శరీరంకి నిరంతరం కావాలి, గాలి మొదలుకొని అనేకం కావాలి. కనుక అక్కడ కావాలి అనే స్థితి ఉంది. కావాలనే స్థితికి దానిలోనే ప్రయత్నం ఉంది. ఇక్కడ కావాలనే స్థితి ఎప్పుడైతే ఉందో ఆ కావాలనే స్థితికి ఒకవేళ పొందాను, ఇప్పుడు పొందాను అనుకోండి, ఆకలేసింది పొందాను, తినేసాను అనుకోండి, ఇప్పటికే తృప్తి కలుగుతుంది, మళ్ళీ ఆకలేస్తుంది. నేను ఇప్పటికి మాత్రమే మళ్ళీ తినలేను. ఇప్పుడు కడుపు నిండిపోయింది కాబట్టి ఇప్పుడు తినలేను, కానీ మళ్ళీ తింటాను. అలా శరీరం ఉన్నంతకాలం తినవలసిందే, గాలి పీల్చవలసిందే, నీరు తాగవలసిందే, అన్నీ అనుభవించవలసిందే. ఇది ఎప్పుడు ఆగిపోద్ది అంటే శరీరం ఆగిపోయినప్పుడు అది ఆగిపోద్ది. ఈ ప్రక్రియ శరీరంతో ఆగదు. అంటే శరీరమే పరిమితము, దాని ప్రక్రియలే పరిమితము. దానికి కలిగేటువంటి సంతృప్తి చాలా తాత్కాలికము. అప్పటికే మళ్ళీ ఆ కోరిక అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది, ఆ అవసరం అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అదే గాఢ నిద్రా స్థితిలోకి వెళ్ళాను అనుకోండి, అసలు అక్కడ అవసరత లేదు, శరీరమే లేదు, అవసరత లేని స్థితిలో ఉన్నాను. అవసరత లేని స్థితి కూడా సంపూర్ణమే. ఇప్పుడు నేను కడుపు నిండా తినేశాను, నాకు ఆహారం అవసరత లేదు, ఇప్పుడు మీరు ఎంత పెట్టినా నాకు వద్దంటాను. మనుషులు ఎందుకు దాచుకుంటున్నారంటే మళ్ళీ తర్వాత తింటాం కాబట్టి, అది వేరే విషయం. ఇప్పటికి తీసుకోండి అర్థం అవటానికి. ఏ సుఖమైనా ఇప్పుడు అనుభవించేశాను, నాకు అక్కర్లేదు, అవసరత లేదు, ఇప్పుడు నాకు అక్కర్లేదు, అందుకే అప్పటికి వదిలేస్తాం. అది కానీ ఎందుకు పోగేసుకు దాచుకుంటాము అంటే బతుకున్నంతకాలం నాకు కావాల్సిందే, మళ్ళీ కావాలి కాసేపు ఆగి. ఆ కోరిక ఎప్పుడు పుడుతుందో తెలియదు, ఆకలి మళ్ళీ వస్తుంది. అలాగే కోరిక ఎప్పుడు పుడుతుందో తెలియదు, అప్పుడు మళ్ళీ అది కావాలి. కానీ గాఢ నిద్రా స్థితిలో ఏంటి అంటే అవసరమైనటువంటి శరీరం అసలు లేదు అక్కడ. ఇది కావాలి అనే అవసరమైన శరీరం లేదు. మరి ఏముంది అక్కడ? శరీరం లేదు, శరీరం నిద్రపోయింది, వదిలేసాం. కాబట్టి దానికి ఇప్పుడు ప్రస్తుతం కావాలన్న భావన లేదు, అది నిద్రలో ఉంది, మళ్ళీ అది నిద్రలో వేసినాక చూద్దాం. మనసు ఎప్పుడు శరీర సంబంధితమే. శరీరము ద్వారా ప్రపంచం నుంచి మనం గ్రహించిన విషయాలే మనసు. ఆ ప్రతిబింబాలు ఉన్నాయి అంతే. అక్కడ అద్దంలో ప్రతిబింబాలలాగా వస్తువుల్లో, విషయాల్లో జస్ట్ జ్ఞాపకాలుగా ప్రతిబింబాలు ఉన్నాయి. కాబట్టి శరీరం నిద్రపోయింది, మనసు కాసేపు తిరిగి ప్రతిబింబాలను చూపించింది, అదంతా స్వప్నలోకం అన్నాం. తర్వాత మనసు కూడా నిద్రపోయింది, ఎందుకంటే దానికి అర్థమైంది నేను ఎన్ని ప్రతిబింబాలను చూపించినా ఇప్పుడు కదిలి ప్రయాణించి ఆ ప్రతిబింబాల వైపు వెళ్ళి వాటిని అనుభవిద్దాము అనే శరీరం నిద్రపోతుంది. కాబట్టి నేను కూడా కాసేపు మళ్ళీ ఆగిపోయి శరీరంతో పాటు కలిస్తే తప్ప నా పని జరగదని మనసు నిద్రపోయింది, మనసు కూడా ఆగిపోయి నిద్రపోయింది. ఇప్పుడు ఇంకేం మిగిలింది? ప్రాణశక్తి మిగిలింది. గాఢ నిద్రలో శరీరాన్ని వదిలేశాను, మనసును వదిలేశాను, కాబట్టి శరీర సంబంధిత మనో సంబంధిత సృష్టి లేదు అక్కడ. మనసు ఉంటే ప్రపంచం ఉంటుంది, ఎరుకు ఉంటుంది. అందుకే మనసు ఉన్నంతసేపు శరీరం నిద్రపోతున్నా కూడా కళలు వస్తూనే ఉంటాయి. ఆ కళలో నేను కూడా ఉంటాను, తిరుగుతూనే ఉంటాను, అన్నీ అనుభవిస్తూనే ఉంటాను. ఈ శరీరంతో మామూలుగా ఎలా అనుభవించానో అలా అనుభవిస్తూనే ఉంటాను. అందుకని మనోలోకంలో అది రైటే, కాకపోతే వాటికి పుస్తక భాషల్లో బోల్డ్ పేర్లు ఉన్నాయి, దాని వివరణలు రకరకాలుగా ఉన్నాయి. అవన్నీ చెబితే అసలు మీకు ఏం అర్థమవుతుందో కూడా తెలియదు. బాగా పండితులకి, చదువుకున్న వాళ్ళకి అలా అర్థమవుతుంది. అందుకని వాడుక భాషలో చెబుతున్నాను. వాటన్నిటికీ ఆ స్థితులకు పేర్లు ఉన్నాయి, రకరకాలుగా చెప్పారు వాటిని అర్థం అవటం కోసం. ఏకం సత్ విప్రా బహుధా వదంతి, సత్యం ఒకటే, పండితులు
అనుభవజ్ఞులైన జ్ఞానులు అనేకంగా చెబుతారు. అనుభవజ్ఞులైన జ్ఞానులు ఎదుటివాడి స్థాయిలో అర్థం కాదు కనుక వాడికి అర్థం అవటం కోసం ఎదుటివాడిని బట్టి ఎదుటి వాళ్ళు అనేక మంది ఉన్నప్పుడు అనేక రకాలుగా చెబుతారు. పండితులు మాకు పాండిత్యం వచ్చింది అన్న భావనలో ఒకే విషయాన్ని అనేక రకాలుగా చెబుతారు, అనేక విధాలుగా చెబుతారు. పైగా మళ్ళీ పండితుల మధ్య పోటీలు ఉంటాయి. ఆయన చెప్పినట్టు నేను చెప్పను, ఈయన చెప్పినట్టు నేను చెప్పను, ఎవరిది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ పేరు వేసుకొని చెప్పాలి, అక్కడ వాళ్ళ బోర్డు పెట్టుకోవాలి, వాళ్ళ బొమ్మ పెట్టుకోవాలి. వాళ్ళు పండితులు. ఆ పండితులే ప్రచారకులై ఉంటారు, జ్ఞానులు ప్రచారకులై ఉండరు. తమ ఎదురుగా వచ్చిన వాడి కోసం చెబుతారు. వాడు అది కూడా జిజ్ఞాసతో ఉన్నాడు, నిజంగా ఆసక్తి ఉంది అంటే అప్పుడు ఏదన్నా కొద్దిగా చెబుతారు. అది కూడా ఉపన్యాసాలకి ఇప్పుడు నాబోటి వాడు వాగినట్టుగా వాచా వేదాంతంగా చెప్పరు, గంటల గంటలు రోజు పని పెట్టుకొని చెప్పరు. నేను సామాన్యుని కనుక, అల్పుణ్ణి కనుక అలా చెబుతున్నా. నాకు ఇది కాలక్షేపంగా పెట్టుకున్నా అంతే. నేను అనుభవజ్ఞుని కాదు. కానీ జ్ఞానులు ఎదుటివాడి స్థాయిని బట్టి దాన్ని కొద్దిగా చెబుతారు. ఎదుటివాడి స్థాయి భేదాలు అనేక రకాలుగా ఉంటాయి, అందుకని వాళ్ళకి ఎలా అర్థమవుద్దో అలా చెబుతారు. ఇప్పుడు శరీర భావాన్ని వదిలేసి మనోభావాన్ని వదిలేసి శక్తి స్థితిలో కూర్చున్నప్పుడు అక్కడ శరీరం లేదు, దానికి అవసరతలు లేవు, దానికి పరిమితులు లేవు. కాబట్టి రెండు రకాలుగా ఉన్నది. అవసరత లేని స్థితి కనుక అది సంపూర్ణత్వమే. అసలు అవసరతే లేదు దానికి. అవసరత లేనప్పుడు ఇంకా దానికి సంపూర్ణత్వమే కదా అది. అవసరత లేనప్పుడు ఏ లోటు లేదు, ఏ ప్రయత్నం లేదు. అందుకని దానికి అవసరత లేదు కనుక అది ప్రయత్నించాల్సిన పని లేదు, అది పొందవలసిన పని లేదు, దానికి అవసరత లేదు. అది ఉన్నది అంతే. ఉన్నది అన్న స్థితి మాత్రమే. అది అన్నప్పుడు అక్కడ ఒక పరిమితాన్ని ఊహించుకోబోకుండా ఒక మనిషినో, ఒక జంతువునో, ఒక చెట్టునో, పొట్టనో, లేదా ఒక మీకు తెలిసినటువంటి విశేషమైనటువంటి లైటింగ్నో, జ్యోతులనో, శక్తినో అలా ఊహించుకోబోకండి. ఏమి లేదు అక్కడ. ఆకాశము వలె ఉన్నది అన్న స్థితి ఉన్నది. అందుకే ఆకాశం అంటే స్పేస్, ప్రదేశము. ప్రదేశం అంటే నేల మీద కాదు, ప్రదేశం అంటే ఖాళీ. ఆకాశం అంటే అవకాశము కల్పించినది. ఎన్నైనా తనలో ఉండటానికి అవకాశం ఉన్నది, స్పేస్ అది అంతే. ఉన్నది అన్న స్థితి ఉన్నది. ఆ స్థితిలో ఎన్నైనా ఉండొచ్చు. అలా ఆ స్థితిలో ఉన్నవే సృష్టి. అది కూడా అక్కడక్కడక్కడ ఉంది, సృష్టి మొత్తం లేదు. గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు అక్కడక్కడక్కడక్కడ ఉన్నాయి అంతే. సర్వవ్యాపకముగా ఆకాశం ఉన్నది. అంటే దానికి అవసరము లేదు కనుక అది సంపూర్ణత్వము. అవసరం లేదు కనుక అసలు అది ప్రయత్నించదు కనుక కదలాల్సిన పనే లేదు. ఎందుకు అవసరం లేదు? ఇప్పుడు మళ్ళీ అది ప్రశ్న. ఎందుకు అవసరం లేదంటే అసలు ఉన్నదంతా నేనే. ఉన్నదంతా నేనే. నాకు భిన్నంగా ఇంకో ప్రదేశము లేదు, ఇంకో వస్తువు లేదు, ఇంకో విషయము లేదు. ఉన్నది అన్నది ఏదో అదంతా నేనే అన్నప్పుడు ఇంకా నాకు అవసరమే ఉంటుంది. ఉన్నదంతా నేనే అయినప్పుడు ఒకవేళ ఉన్నది అని మనిషి భావించుకుంటున్నట్టు, విడివిడిగా సృష్టిని చూసి మనిషి భావించుకుంటున్నట్టు భావించుకున్నా అంటే మనిషికి అర్థం అవటం కోసం. ఆకాశం వల్ల భావించుకోదు. ఒకవేళ మనిషికి అర్థం అవటం కోసంగా మనం చెప్పుకునేది మనకు అర్థం అవటం కోసంగా అలా భావించుకున్నా ఉన్నవన్నీ ఎక్కడున్నాయి? ఉన్నది అన్న స్థితిలోనే ఉన్నాయి. కాబట్టి ఉన్నవి మొత్తం ఏమున్నవి దానిలోనే ఉన్నాయి. ఇప్పుడు ఉన్నది అన్న ఆ ఆకాశ స్థితికేమో అసలు శరీరం లేదు, మనసు లేదు, అది పరిమితం కాదు కనుక దానికి ఏం అవసరం లేదు కనుక అలా కూడా సంపూర్ణ. అవసరం లేదు కాబట్టి అసలు ప్రయత్నమే చేయక్కర్లేదు. దానికి మనలాంటి శరీరం లేదు, ఇంద్రియాలు లేవు, ఇంద్రియపర కోరికలు లేవు, అవసరాలు లేవు. అలా కూడా అది సంపూర్ణత్వమే. అది ఉన్నది అన్న స్థితి మళ్ళీ చెబుతున్నాను. సంపూర్ణత్వం అంటే ఇది అద్భుతాలు, మెరుపులు ఊహించుకోబాకండి, మాయలు, మహిమలు ఊహించుకోబాకండి, పరిమిత దేవుళ్ళు, దేవతలను ఊహించుకోబాకండి, మీకు ఇష్టం వచ్చిన రంగులు, కల్పనలు ఊహించుకోబాకండి. ఏమీ లేదు. ఆకాశం కనపడుతుంది కదా, ఖాళీ మన చుట్టూ ఉన్న ఖాళీ తెలుస్తుంది కదా, అదే ప్రదేశము, స్పేస్. ఆ ప్రదేశం లేకపోతే సృష్టి ఉండటం ఎలా కుదురుతుంది? మనం ఉండటం ఎలా కుదురుతుంది? మనం తిరగటం ఎలా కుదురుతుంది? మనం సంచరించడం ఎలా కుదురుతుంది? కనుక ప్రదేశము అవకాశం ఇచ్చింది అన్ని తనలో ఉండటానికి. కాబట్టి ఇప్పుడు ఉన్నవన్నీ ఎక్కడ ఉన్నాయి?
ఉన్నది అన్నటువంటి ఆ స్థితి అనబడుతున్న ఆకాశము అనేటువంటి స్పేస్లో ఉన్నాయి. కాబట్టి ఉన్నవన్నీ నాలోనే ఉన్నప్పుడు నాకు లోటు ఎక్కడ ఉంది? మళ్ళీ అసలు ఎన్ని ఉన్నాయో ఉన్నవన్నీ నాలోనే ఉన్నాయి. ఇప్పుడు మనిషి ఉన్నాడు అనుకోండి, అతనిలో లేవు. కాబట్టి అతను గాలి పీల్చుకోవాలి, అతనికి భిన్నంగా గాలి పీల్చుకోవాలి. అతనికి భిన్నంగా ఆహార పదార్థాలు ఉన్నాయి, ఆహార పదార్థాలు తినాలి. అతనికి అన్నీ భిన్నంగానే ఉన్నాయి. కాబట్టి అవన్నీ తెచ్చుకొని బ్రతకాలి. అతనికి శరీరం ఉంది, అవన్నీ తెచ్చుకు బతుకుతున్నప్పుడు ఆ శరీరం ద్వారా అదే మనసు అవుతుంది. ఇది శరీర భావన. శరీర భావనగా ఇది సత్యమేనండి. మళ్ళీ ఇది అసత్యం అనుకున్నారు. మన యొక్క సంపూర్ణత్వాన్ని తెలుసుకుంటున్నాం తప్ప ఒకదాన్ని కాదని ఇంకో దాన్ని తెలుసుకునేది అసలు ఇక్కడ లేదు. ముందు ఆ కాన్సెప్ట్నే మర్చిపోండి తలకాయలోంచి. ఇది అసత్యము అది సత్యము అనేది లేదు ఇక్కడ. ఇది చిన్న సత్యము అది పెద్ద సత్యం, అంతే. అంతే సింపుల్ అది. అంటే ఒక నేను అనే శరీర భావన నుంచి, ఒక చిన్న నేను అనేటువంటి శరీర భావన నుంచి, ఒక పరిమిత భావన నుంచి అనంత భావనకి వెళ్తున్నాం. అది మన స్వస్వరూపం, అంతే. అంతకుమించి ఏం లేదు ఇక్కడ. ఇది నిజమే అది నిజమే. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి, దారి కూడా అదే. ఈ ఊరు నుంచి ఆ ఊరు వెళ్ళాలి అంటే దారి ఇదే. ఈ ఊరు నిజమే, ఈ ఊరు లేకపోతే ఈ ఊరు నుంచి బయలుదేరడానికి స్థానం ఏది? నాకు అనంతానికి బయలుదేరడానికి స్థానం నా శరీరమే ప్రతి వ్యక్తికి. ఎందుకంటే నాకు ఇక్కడ తెలుస్తుంది. కాబట్టి ఇక్కడి నుంచి నేను అనంతాన్ని తెలుసుకుంటాను. నాకు ఎక్కడ తెలుస్తుంది అన్న భావన తెలుస్తున్నదో, నేనని తెలుస్తున్నదో, ఆ తెలుస్తున్న చోటగా నేను తెలుసుకోవాలి. అందుకని నా స్టార్టింగ్ పాయింట్ నా శరీరమే. ప్రతి మనిషికి వాళ్ళ స్టార్టింగ్ పాయింట్ వాళ్ళ శరీరమే. అక్కడి నుంచి నా సంపూర్ణతను తెలుసుకుంటాను. నా సంపూర్ణత అనంతం అని చెబుతున్నారు, కానీ నేనేం పరిమితంగా ఉన్నాను. ఇది శరీర భావన, అది కరెక్టే. దాని నుంచి ఏర్పడిన మనోభావన, అది కూడా కరెక్టే. ఎక్కడ అబద్ధం లేదు. కానీ ఇవి చిన్న సత్యము, అది పెద్ద సత్యం, అంతే. అంతకంటే ఇంకేం లేదు. అంటే విత్తనం మహావృక్షం అయినట్టు. ఓ చిన్న విత్తనంలోనే మహావృక్షం దాగి ఉంది, కానీ విత్తనంలో మహావృక్షం కనపడదుగా మనకు, అసలు కనపడే ఛాన్స్ కూడా లేదుగా. కానీ ఆ విత్తనం మహావృక్షం అవుతుంది, అందులో డౌటే లేదు. అలా మనం విత్తన దశలో శరీరంగా పేరు పెట్టుకున్నాం. మహావృక్షం అనంతత్వం, విశ్వమహావృక్షం అవుతాం మనం, విశ్వం అయిపోతాం. విత్తనం అంటే మనిషి అనే విత్తనం విశ్వం అయిపోద్ది, అనంతం, యూనివర్స్ అయిపోద్ది. అదే ఆకాశ స్థితి. అక్కడ శరీరము లేదు కనుక, అవసరము లేదు కనుక అది సంపూర్ణత. దానికి ఏ పని చేయాల్సిన అవసరం లేదు, ఏమి పొందాల్సిన అవసరం లేదు కనుక దానిలో చలన ప్రక్రియ ఉన్నా వాడుకోదు. అది ఉన్నదంతా అదే, అన్నీ ఉన్నాయి దానిలో, కానీ దానికి అవసరం లేదు. పోనీ మనిషిలా అర్థం చేసుకుందాం అంటే ఉన్నవన్నీ దానిలోనే ఉన్నాయి, సృష్టి అంతా దానిలోనే ఉంది. కాబట్టి ఉన్నవన్నీ నాలోనే ఉన్నప్పుడు కూడా అవసరత లేదు. అదే సంపూర్ణత అంటే. ఉన్నవన్నీ నాలోనే ఉన్నాయి కాబట్టి నేను ప్రయత్నించి పొందవలసిన అవసరం లేదు, అన్నీ నాలోనే ఉన్నాయి. ఒకవేళ ఉన్న సృష్టిని వదిలేస్తే నేను శక్తి స్వరూపాన్ని, కాబట్టి నాకు అసలు శరీరమే లేదు, కాబట్టి అవసరత లేదు. అప్పుడు కూడా నాకు సంపూర్ణత. నాలో నాకు అవసరత లేనప్పుడు ఇంక సంపూర్ణత అసంపూర్ణత అనే పదమే లేదు అక్కడ, అసలు అవసరత లేదు. అవసరత ఉంది అని ఒకవేళ మానవ దృష్టిలో ఆలోచిస్తే ఉన్నవన్నీ నాలోనే ఉన్నాయి, మొత్తం సృష్టి అంతా నాలోనే ఉంది, కాబట్టి అది సంపూర్ణత. ఆ సంపూర్ణతలో సాటిస్ఫాక్షన్ వస్తుంది. దాన్ని మనకు తెలియజేసేటప్పుడు మన వైపు నుంచి చెప్పే ప్రయత్నం చేశారు. అలా మన వైపు నుంచి చేసే ప్రయత్నంలో ఒక ప్రయత్నం పంచకోశములు, అన్నమయ కోశము, మనోమయ కోశము, అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము, పంచకోశములు చెప్పారు. ఇందులో విజ్ఞానమయ కోశం వరకు మనకు అన్నీ తెలుసు. ఆనందమయ కోశం అంటే మనకు ఒక తృప్తి ఏదో కలుగుతుంది, ఒక సాటిస్ఫాక్షన్, అది తెలుసు మనకు. కానీ అదేంటి అన్నప్పుడు అక్కడ ఏం లేదు, ఖాళీ, అన్నింటినీ పొందేసిన ఖాళీ. ఆనందం ఎప్పుడు కలుగుతుంది చెప్పండి? అదే చెప్పింది, గాఢ నిద్రలో ఆనందం ఎందుకు ఉందంటే ఆ స్థితికి అవసరత లేని స్థితి ఒకటే, శక్తి స్థితి. రెండు, ఒకవేళ అవసరత ఉంది అనుకుంటే అన్నీ అందులోనే ఉన్న స్థితి. అప్పుడు అన్నీ నాలో ఉన్న అవసరత లేదు, అసలు నాకు శరీరమే లేకపోయినా అవసరత లేదు.
అసలు అవసరత లేదు, అది సంపూర్ణ స్థితి, అన్నీ అందులోనే ఉన్నాయి. అందుకని గాఢ నిద్రలో హాయిగా ఆనందంగా ఉంది. ఇప్పుడు శరీరంలో ఆనందం ఎప్పుడు వస్తుంది? ఒకటి పూర్తయినాక, తినటం పూర్తయినాక తృప్తి కలిగింది, ఆ తృప్తిని ఆనందంగా భావించుకుంటున్నాం. ఒకదాన్ని పొందినాక తృప్తి కలిగింది, దాన్ని ఆనందం అనిపించుకుంటున్నాం. ఓ సినిమా చూడాలనుకున్నాం, చూసాం, ఆనందం కలిగింది. ఓ బట్టలు కొనుక్కొని వేసుకోవాలనుకున్నాం, వేసుకున్నాం, ఆనందం కలిగింది. అంటే అది పొందినప్పుడు కలుగుతుంది ఆనందం, పొందకపోతే బాధ కలుగుతుంది. ఇది శరీరపరంగా పరిమిత భావన, కానీ ఒరిజినల్గా ఆ పరిమిత భావనలో ఆనంద స్థితి అంటే ఏంటి? ఆనందమయ కోశము అంటే ఏంటి? అంటే ఆనందమయ కోశం అనేది సంపూర్ణముగా పొందిన తర్వాత కలుగుతున్న స్థితి, అంటే పొంది ఉన్న స్థితి. పొంది ఉన్న స్థితి అక్కడ అవసరం లేని స్థితి. మనకు ఆనందమయ కోశం అని చెప్పారు కానీ మళ్ళీ దుఃఖమయ కోశం అని చెప్పలేదు. మరి మనం బాధపడుతున్నాం, దుఃఖపడుతున్నాం శరీరపరంగా. అది మరి దుఃఖమయ కోశం అని చెప్పాలిగా, చెప్పలా. అది ఉందని చెప్పలా. ఎందుకని చెప్పలేదు అంటే ఇక్కడ ఆనందమయ కోశం అనే దాన్ని వీళ్ళు దేన్ని చూపిస్తున్నారు? అనంత ఆత్మశక్తిని చూపిస్తున్నారు. దుఃఖమయ కోశం అంటే ఎందుకు చెప్పలేదంటే అది శరీర భావనలో కలుగుతున్నదే తప్ప రియల్గా అది లేదు అని. అంటే ఆకాశతత్వమునకు అది లేదు, శక్తితత్వానికి అది లేదు. శరీర భావన వలన, పరిమిత భావన వలన నీకు వచ్చిందంతే అది. అందుకని అసలు లేదు, అది లేని దాని గురించి ఎలా చెబుతాం? నీకు అర్థం అవ్వడానికి నేను ఇక్కడి నుంచి నడిపించాం, నీ స్థాయి నుంచి నడిపించాం అన్నమయ కోశం అని. యాక్చువల్గా ఎలా రావాలో తెలుసా? దీని లెక్క ఆనందమయ కోశము అంటే ఆకాశ స్థితి నుంచి రావాలి. ఆనందమయ కోశము మొత్తం ఆనందంగా హాయిగా ఉంది అంతే. అదే నిద్రాస్థితి, అదే ఆకాశ స్థితి. అంటే ఉన్నాను అన్న స్థితి. ఆ స్థితిలో దుఃఖము లేదు, సంపూర్ణత ఉంది. సంపూర్ణత ఉన్నప్పుడు బాధ ఏముంటుంది? ఆనందమేగా ఉంటుంది. అసలు అవసరతే లేదు. అవసరత లేనప్పుడు బాధ ఏముంటుంది? అవసరతే లేనప్పుడు శాంతిగా ఉంటుందిగా. ఆ శాంతి ఆనందం. ఆనందమయ కోసం మొదట చెప్పాలి. మనకు తెలియదు కాబట్టి మనకు తెలిసింది అన్నమయ కోసం కాబట్టి మొదట దాన్ని చెప్పారు. కాదు, ఒరిజినల్గా యాక్చువల్గా అది ఎలా ఉంది? ఆనందమయ కోసం మొదట ఉంది. తర్వాత విజ్ఞానమయ కోశము. ఆనందంగా ఉన్నాను, ఓకే, నాకు అంత బాగానే ఉంది, ఓకే, నాకే అవసరత లేదు, ఓకే. అలాగే నాకేమీ తెలియదు, నేను మొద్దుబారిపోయిన రాయని అనుకుంటున్నాను. రాయికి ఆనందం ఎందుకు ఉంటుంది? ఆనందము తెలుసుకునేటువంటి జ్ఞానము నా దగ్గర ఉంది. నా ఆనందం నాకు తెలుస్తున్నది, నా శాంతి నాకు తెలుస్తున్నది, నా సస్వరూపము నాకు తెలుస్తున్నది, నా సర్వవ్యాపకత నాకు తెలుస్తున్నది, నా అఖండత్వము అనంతత్వము నాకు తెలుస్తున్నది, నాలో నాకు ఎన్ని శక్తులు ఉన్నాయో నాకు తెలుసు. ఆ జ్ఞానం నాకుంది. అది విజ్ఞానమయ కోశము. నేనే అనంతంగా ఉన్నాను, నేనే సృష్టిగా మారుతున్నాను. అవి నా లక్షణములు, గుణములు, స్వభావములు నాలోనే. అదంతా నాకు నాలెడ్జ్ ఉంది. అందుకని నాకు తెలుసు కనుక, ఇదంతా నేనే అని నాకు తెలుసు కనుక నాకు ఎటువంటి దుఃఖము లేదు, బాధ లేదు, ఎప్పుడు ఆనందంగానే ఉంటుంది. అలా నాకు తెలియటము జ్ఞానం. అందుకని అది విజ్ఞానమయ కోశము. అంటే ఆకాశశక్తిగా సర్వవ్యాపకముగా ఉన్న ఆకాశమునకు తానున్నట్టు, తనలో సృష్టి ఉన్నట్టు, ఆ సృష్టి తాను ఏకమే అయినట్టు, అదంతా తన ప్రక్రియ అయినట్టు, అది ఎలా జరుగుతుందో కూడా మొత్తం తెలుసు. దానికి సృష్టిగాను భిన్నత్వ భావం లేదు, శక్తిగాను భిన్నత్వ భావం లేదు. అది తన ఏకస్వరూపము. ఒకే సమయంలో అది తన ఏకస్వరూపం అని దానికి తెలుసు. అది విజ్ఞానమయ కోశము. ఆ తర్వాత మనోమయ కోశము. మనోమయ కోశం ఏంటంటే నాలో ఇంత సృష్టి ఉంది, అది ఇన్ని రకములుగా ఉన్నది. సృష్టికి సంబంధించిన సమస్త అంశములు, గ్రహములు, గోళములు, నక్షత్రములు, వాటి పనితీరులు, వాటి తీరుతెన్నులు ఎన్నాళ్ళు ఉంటాయి, ఎన్నాళ్ళకు పోతాయి, మనిషి అన్నాళ్ళు బతుకుతాడు, చేమ అన్నాళ్ళు బతుకుతుంది, దోమ అన్నాళ్ళు బతుకుతుంది, మొత్తం అన్నిటికీ సంబంధించినటువంటి జ్ఞానము మనోమయ కోశము. అది విశ్వమనస్సుగా ఉన్నది. విశ్వమనస్సులో మొత్తం క్రమశిక్షణ పద్ధతి అంతా దాంట్లోనే ఉంది. అందుకే అన్ని క్రమ పద్ధతిలో నడుస్తూ ఉంటాయి. దానికి తెలుసు అన్నీ.
వీటన్నింటినీ క్రమపద్ధతిగా ఎందుకు నడుస్తున్నాయంటే అది క్రమపద్ధతిగా దానికి అర్థమై భావించుకుని ఉన్న దాని లక్షణాలు దానికి తెలుసు. అందుకని దానికి జ్ఞానం ఉంది అక్కడ. ఆ జ్ఞానము చేత ఇది క్రమపద్ధతిగా ఉంది. ఎందుకంటే అది తనే కనుక ఆ క్రమ పద్ధతి. అంటే ఇప్పుడు మన శరీరం ఉంది, మనం కాళ్ళతో ముందుకు నడుస్తాం, చేతుల్ని ఎలా ఉపయోగించాలో తెలుసు, కాళ్ళు ఎలా ఉపయోగించాలో తెలుసు, కళ్ళు ఎలా ఉపయోగించాలో తెలుసు, చెవులు ఎలా ఉపయోగించాలో తెలుసు, ముక్కు ఎలా ఉపయోగించాలో తెలుసు, నోరు ఎలా ఉపయోగించాలో తెలుసు, గొంతు ఎలా ఉపయోగించాలో తెలుసు, శరీర అవయవాలన్నీ ఎలా ఉపయోగించాలో తెలుసు. కానీ ఇటుగా నేర్చుకొచ్చామే అక్కర్లా. అది సహజ లక్షణం. కన్ను తెరవగానే కనపడుద్ది, చెవికి శబ్దాలు వద్దని వినపడుతూనే ఉంటాయి. ఇందులో నేర్చుకునేది ఏమి లేదు. ఒకటి నేర్చుకున్నానంటే భాషలు నేర్చుకొని ఉంటావు, కానీ శబ్దం నేర్చుకుంటేది ఏమి లేదు. మాట్లాడటమే, గొంతులోని శబ్దాలు వస్తూనే ఉంటాయి మగవాళ్ళకు కూడా. సహజ శరీర పనితీరు నేర్చుకునేది కాదు, దాని అంతటా అది ఉంది. ఇప్పుడు అది ఉందని నాకు తెలియటం ఎంత సహజత్వమో, అంటే నా కళ్ళు చూస్తే నా చెవులు వింటాయి అనేది నేను నేర్చుకోక్కర్లా, కానీ నాకు తెలిసేది అంత. నా శరీరంలో అన్న అవయవాలన్నీ నాకు ఎలా పనిచేస్తాయి, ఎలా ఉపయోగించుకోవాలో నాకు తెలుసు. అలా చేసేసుకు బతికేస్తున్నాను నేను. అది నేర్చుకునే ప్రాసెస్ కాదు, అది నా సహజత్వం. దాని కూర్చుని సంపూర్ణ జ్ఞానం నాకుంది. అలాగే మొత్తం సృష్టి కూర్చిన సంపూర్ణ జ్ఞానం దానికి ఉంది. ఎందుకంటే అదే కనుక సృష్టి అంతా అది ఏకత్వమే కనుక దానికి. అది మనోమయ కోశం. ఎక్కడుంది ఇదంటే ఇదంతా మనస్సుగా ఉంది. మనలో మనస్సు ఎలా ఉంది అది అలా ఉంది. అంటే విశ్వ మనస్సు సృష్టి, దానికి సంబంధించిన విజ్ఞానం అంటే శక్తిగా దాని విజ్ఞానము దానిలోనే ఉంది, మనసుగా దాని విజ్ఞానము దానిలోనే ఉంది. అందుకని ఫస్ట్ ఆనందమయ కోశం దాని స్వరూపము ఆకాశము, విజ్ఞానమయ కోశం దానిలోనే జ్ఞానం ఉంది, అది ఆకాశ స్థితి. మనోమయ కోశం సృష్టికి సంబంధించిన విజ్ఞానం కూడా దానిలోనే ఉంది. అలా పైనుంచి చెప్పుకురావాలి. మొత్తం సృష్టి మనోమయ కోశము. ప్రాణమయ కోశము, ఈ సృష్టిలో జీవులన్నీ కూడా కొంతకాలం ఉండి మళ్ళీ అంతమైపోతున్నాయి. సృష్టిగా ఏర్పడినవన్నీ కూడా కొంతకాలం ఉంటేనే మళ్ళీ నశించిపోతున్నాయి. అలా కొంతకాలం ఉండి మరలా నశించిపోవటానికి ప్రాణ సంచారము మార్పులు చెందుతుంది. అదే జనన మరణాలను. అంటే జీవి రూపము ధరించటము, రూపము కోల్పోవటము, ఇదంతా ప్రాణమయ కోశంలో జరుగుతుంది. అందుకే ప్రాణం పోయింది జీవులు అని చెబుతాం. ప్రాణమయ కోశంలో జరుగుతున్నది ఈ చర్య అంతా. జీవులు ఉద్భవించటం, జీవులు నశించటం, ఇదంతా ఒక పద్ధతిగా క్రమశిక్షణగా ఉంది. దానికి ఆ క్రమశిక్షణకి కారణం మనోమయ కోశము, విశ్వ మనస్సులో దానికి ఉన్న విజ్ఞాన భావన. నేనే ఇలా అనేకం అవుతున్నాను. ఆ అనేకమైన ఏ పర్సంటేజ్లో కలుస్తున్నాయి, ఏ పర్సంటేజ్లో రూపం ధరిస్తున్నాయి, ఎంత కలిసి మళ్ళీ ఎప్పుడు రూపాన్ని వదిలేస్తున్నాయి అనేది కలిసిన విధానాన్ని బట్టి దానికి తెలుసు. ఆ విజ్ఞానం మనకు తెలియదు. దానికి ఆ నాలెడ్జ్ అంతా ఉంది. ప్రాణమయ కోశము, ప్రాణులు వస్తున్నాయి, ప్రాణులు పోతున్నాయి. అది జడ పదార్థాలైన చైతన్యమైన, అది ప్రాణమయ కోశం. అంటే సృష్టికి సంబంధించి మొత్తం ప్రాణులన్నీ. ప్రాణులంటే గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు కూడా. ఎందుకని అవి కూడా తిరుగుతూనే ఉన్నాయి. ఆకాశంలో అన్నీ తిరుగుతున్నాయి, కదులుతున్నాయి. మన ఊరికినే మనకు తెలియక భూమి మీద ఒక పరిమిత భావనలో ఇవి చైతన్యాలు, ఇవి జడములు అని చెప్పుకుంటున్నాం. కాదు, ఆ గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు అన్నీ తిరిగేస్తున్నాయి. మనం ఉన్న భూమి గంటకు 1500-1600 కిలోమీటర్ల స్పీడ్లో తిరుగుతుంది. ఏంటి, తన చుట్టూ తాను. సూర్యుడు చుట్టూ 1,00,000 కిలోమీటర్ల పైన స్పీడ్లో తిరుగుతుంది. అలా అన్నీ తిరుగుతున్నాయి, కదులుతున్నాయి. అంటే వాటిలో జీవం ఉండబట్టే కదా, సంచారం ఉంది, అక్కడ కదలిక ఉంది. దానికి కారణాలు ఏవైనా కావచ్చు. మనం ఎలా కదులుతున్నామో అవి ఎలా కదులుతున్నాయి. కనుక అది ప్రాణమయ కోశము. సృష్టి అంతా ప్రాణులు ఉద్భవించటం, అంతమవటం. మళ్ళీ అంతమైన ఏమవుతున్నాయి, ఏమీ లేదు, ఆ శక్తులు గెలిచిపోతున్నాయి. అంతమవటానికి కొత్త ప్లేస్ లేదు. ఉన్నదంతా స్పేస్ ఒకటే, ఆకాశం. అందులోనే ఉద్భవిస్తున్నాయి, అందులోనే లయించిపోతున్నాయి. అది ప్రాణమయ కోశము. ప్రాణుల ఉద్భవము, ప్రాణులు లయమైపోవటం. అన్నమయ కోశము, ఈ ప్రాణులకు అవసరమైనటువంటిది ఏమున్నదో, ఆ ప్రాణులు తయారవటానికి అవసరమైన ముడిసరుకు మూల పదార్థాలు ఏమున్నాయో అదంతా అన్నమయ కోశము. పరిమితంలో శరీరధారులుగా మనం ఇక్కడ భూమి మీద మనం
భూమి మీద మనం ఆహార పదార్థాలు తింటున్నాం, మనలాంటి అనేక జంతువులకు సరిపోని ఇక్కడ అన్నీ ఉన్నాయి. అలాగే విశ్వంలో మొత్తం అన్నీ కూడా తయారవుతున్నాయి అంటే అన్నిటికీ అన్నమయ కోశానికి ఆధారం పంచభూతములు. పంచభూతముల యొక్క కలయిక చేత అన్నీ ఏర్పడుతున్నాయి. అన్నమయ కోశం అంటే ఏంటి? ఇవన్నీ ఏర్పడటానికి అవసరమైనటువంటి ఆకృతులు ధరించడానికి అవసరమైనటువంటి ముడిసరుకు అక్కడ ఉంది. అవి ఉండటానికి అవసరమైన ముడిసరుకు వాటికి లభిస్తుంది. అలా పైనుంచి కిందకి చెప్పుకురావాలి యాక్చువల్గా. కానీ పైనుంచి కిందకి చెప్పుకొస్తే నీకు అర్థమవుతుందిగా. అందుకని కింద నుంచి పైకి చెప్పుకెళ్ళారు, అన్నమయ కోశము నుంచి చెప్పుకెళ్ళారు. ఎందుకని నీ స్థితి నుంచి అనంతత్వానికి తీసుకెళ్లారు. కానీ ఒరిజినల్గా అనంతత్వంలో నీ స్థితి ఉంది. ఆ మనిషి అర్థం చేసుకోవాల్సిన విధానం ఇది. అందుకని దీన్ని జ్ఞానంలో అర్థం చేసుకోవాలి. ఆ జ్ఞానం మనిషిలో ఉంది. ఎందుకని బేసిక్గా మనిషి సృష్టి ఏదైనా కానీ సర్వ విజ్ఞాన జ్ఞానస్వరూపమైనటువంటి ఆకాశతత్వంలోనే ఉంది. అయితే దానికి అవసరత లేదు కనుక అది జ్ఞానాన్ని ఉపయోగించకుండా సర్వవ్యాపకంగా ఉంది. మనకు పరిమిత భావన ఉంది కనుక, సృష్టి రూపంలోకి వచ్చేసాం కనుక, శరీరం ధరించాం కనుక, మనకు అవసరం ఉంది కనుక జ్ఞానాన్ని ఉపయోగిస్తూ పనులు చేసుకుంటున్నాం. ఇప్పుడు ఆ జ్ఞానాన్ని ఉపయోగించే నేను అనంతమును అని తెలుసుకోవాలి, నాది ఆకాశ స్థితి అని తెలుసుకోవాలి. అందుకని ఇటు నుంచి చెప్పారు. ఒరిజినల్గా అది అటు నుంచి ఉంది. ఆనందమయ కోశం నుంచి కిందకి రావాలి. కిందకి రావడానికి ఏమీ లేదు. ఆనందమయ కోశంలోనే విజ్ఞానమయ కోశం ఉన్నది. అక్కడికి మళ్ళీ కిందకి రావడానికి ఏమీ లేదు. ఒకదాంట్లో ఒకటి ఉంది. ఆనందమయ కోశంలో విజ్ఞానమయ కోశం ఉంది. విజ్ఞానమయ కోశంలో మనోమయ కోశం ఉంది. మనోమయ కోశంలో ప్రాణమయ కోశం ఉంది. ప్రాణమయ కోశంలో అన్నమయ కోశం ఉంది. అంతే. అంటే మొత్తం అన్నీ ఆ సర్వవ్యాపక ఆకాశంలోనే ఉన్నాయి. సింపుల్ అంతే. అలా మనకి అనేకంగా చెప్పే ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు స్థూల సూక్ష్మ కారణ శరీరములని చెబుతారు. సేమ్ ఇలాగే స్థూలము అంటే ఇదిగో కనపడుతున్నది. స్థూలము అంటే మనకి కనపడుతూ తగులుతూ శబ్ద స్పర్శ రూప రస గంధములకు దొరికేటువంటిదంతా స్థూలమే. అంటే సృష్టి స్థూల శరీరము. స్థూలం అంటే ఇది, అంటే పట్టుకోవడానికి ముట్టుకోవడానికి దొరుకుతుంది. సూక్ష్మ శరీరము అంటే మన లోపల మనస్సు, భావాలు, ఆలోచనలు ఉన్నదని తెలుస్తుంది. కానీ శబ్ద స్పర్శ రూప రస గంధములుగా దొరకదు. కానీ లోపల ఉన్నదని తెలుసు. అదే మనకు కదుపుతుంది. దాన్ని సూక్ష్మ శరీరము అన్నారు. కారణ శరీరం అన్నప్పుడు కొంతమంది కారణ శరీరాన్ని అజ్ఞానంగా చెప్పారు. అజ్ఞానం వలన ఈ దేహము నేను అనుకోవటం వలన, అహంకారం వలన ఈ దేహము నేను అనుకోవటం వలన, అది కారణం కనుక నేనేలా తిరుగుతున్నాను అని దాని తర్వాత మళ్ళీ ఇంకో స్థితిని చెప్పారు, తురీయము అని. అంటే నాలుగవది ఏంటది? మళ్ళీ అక్కడ ఆనందము, సచ్చిదానందము, శక్తి స్థితి, ఆత్మశక్తి. ఇక్కడ కారణ శరీరాన్నే శక్తిగా కూడా తీసుకోవచ్చు. మనం అర్థం చేసుకోవటానికి ఇవన్నీ ఇంతకే స్థూల సూక్ష్మ కారణ శరీరాలకు కారణ శరీరం డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. కారణ శరీరం ఆత్మశక్తి కాదంటే కొంతమంది అజ్ఞానం అన్నారు. అజ్ఞానం అనేది ఇక్కడ అహంకారం నేనన్న భావం దాకా అక్కడ కనపడటానికి ఏం లేదు. అలానే తీసుకోవచ్చు. అలా ఒకవేళ కారణ శరీరం అజ్ఞానం అనుకుంటే మళ్ళీ తురీయమని ఇంకో స్థితిని తీసుకోవాలి. జాగ్రత్త అవస్థ, సుషుప్తావస్థ, జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థ, తురీయము అన్నారు. స్థూల సూక్ష్మ కారణ శరీరాలు. కారణ శరీరాన్ని డైరెక్ట్గా ఆత్మశక్తిగా తీసుకుంటే అదే కారణ శరీరంలోనే మనం అర్థం చేసుకోవచ్చు. లేదు కారణ శరీరాన్ని అజ్ఞానము అహంకారముగా తీసుకుంటే దానిపైన మళ్ళీ నాలుగవదిగా అనంత ఆత్మశక్తిని తీసుకోవచ్చు. ఇలా మనకి ఇవి చెప్పారు. మళ్ళీ అలా అనేక రకాలుగా చెప్పే ప్రయత్నం చేశారు. అలా చెప్పే ప్రయత్నంలోనే మళ్ళీ మన శరీరంలో చక్రాలు చెప్పారు, కొండలని అని చెప్పారు. ఇవన్నీ ఇంతే. అలాగే త్రిగుణాలు చెప్పారు, తమోగుణం, రజోగుణం, సత్వగుణం. ఎవరైనా సరే ఈ మూడు గుణాల కలయికలతో ఉండాల్సిందే. సృష్టి ఏర్పడింది అండి. శుద్ధ సత్వము అని మళ్ళీ చెప్పారు. అంటే సత్వగుణము ఒక సాత్వికతని, ప్రశాంతతను కలిగి ఉంటుంది. అది సత్వగుణం. అందరిలోనూ మూడు గుణాలు ఉంటాయి. ఏది అధికంగా ఉంటే దాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు ఎక్కువగా.
ఆ ప్రవర్తన ఎక్కువగా ఉంటుంది. అలానే మిగిలిన గుణాలు కూడా ఉంటాయి. మళ్ళీ శుద్ధ సత్వము అన్నారు. శుద్ధ సత్వము అంటే ఏంటంటే ఆత్మశక్తి. అనంత ఆత్మశక్తిని శుద్ధ సత్వము అని చెప్పారు. అనేక రకాలుగా చెప్పుకొచ్చారు, ఒక రకం కాదు. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ. జాగ్రత్త అవస్థ ఏంటంటే సంపూర్ణ మెలకువలో మనం తిరగటం. స్వప్నావస్థ మనం నిద్రపోయినప్పుడు కలలు కంటాం. సుషుప్తి అవస్థ గాఢ నిద్ర, హాయిగా నిద్రపోవడం. సుషుప్తి అవస్థ ఏది ఉందో అది మనం శక్తి స్థితికి చేరుకున్నదే. కానీ అది శక్తి స్థితి అనకుండా నువ్వు హాయిగా గాఢ నిద్రపోతున్నావు అన్నప్పుడు మళ్ళీ అక్కడ దానికి ఇంకోటి చెప్పారు, తురీయము, 4వది. ఏంటి అంటే అది శక్తి స్థితి. అది మీరు దాన్ని అర్థం చేసుకోవటానికి ఎలా తీసుకుంటారు అన్నదే పాయింట్ అక్కడ. అంతకు మించి ఇంకేం లేదు అక్కడ. ఎవరు ఎలా చెప్పినా పేర్లే, ఎందుకంటే విషయాన్ని అర్థం చేసుకోవాలి. అలా పంచకోశాలు చెప్పారు, త్రిగుణాలు చెప్పారు. మళ్ళీ త్రిగుణాలు దాటినాక శుద్ధ సత్వమైన గుణాల పరంగా చెప్పారు, స్థితుల పరంగా చెప్పారు. స్థూల సూక్ష్మ కారణ శరీరాలని ఇలా చెప్పుకొచ్చారు శరీరాలు. అలాగే జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్త అవస్థ అనే అవస్థల పరంగా చెప్పుకొచ్చారు. అంటే మనిషికి ఎన్ని రకాలుగా చెప్పడానికి ఛాన్స్ ఉందో అన్ని రకాలు ట్రై చేశారు. అలాగే షట్చక్రాలు అన్నారు. ఇప్పుడు చక్రాలుగా చెప్పుకొచ్చారు. మూలాధార చక్రము, స్వాధిష్టాన చక్రం. మూలాధార చక్రం అంటే వెన్నుపూస చివరి కింద మనం కూర్చున్నప్పుడు మూల భాగము అని, అంతేం లేదు. అక్కడ మూల భాగం అంటే ఏంటి, మల విసర్జన జరుగుద్ది మనకు, వెన్నుపూస అక్కడ మొదలవుద్ది. అక్కడి నుంచి చెప్పారు. అక్కడ కింద శక్తి లేదనే, కాళ్ళల్లో శక్తి లేదనే, కాళ్ళు నడవదనే కాదు, అర్థం చేసుకోవడానికి మాత్రమే. అంతే. కాళ్ళు ఎందుకు నడవు, కాళ్ళలో శక్తి ఎందుకు లేదు? కాదు, సహజంగా మనం సాధనలు చేసుకునేటప్పుడు అందరూ కూడా ధ్యానము, తపస్సు అనగానే ఒక పద్మాసనం వేసుకొని కాళ్ళు ముడుచుకొని కూర్చోవడం అని ఒక కూర్చునే యాంగిల్ని పెట్టారు. పడుకునే యాంగిల్ నిద్రని సూచిస్తుంది కనుక. అంటే అంతకు మించి ఏం లేదు అక్కడ. మీరు దీన్ని పడుకోనైనా చేయొచ్చు. అసలు అర్థం చేసుకోవడానికి పడుకుంటేయండి, నుంచుంటేయండి, కూర్చుంటేయండి. ఎవరు మీకు అర్థం అవడానికి రకరకాల విధానాలు చెప్పారు. కొంతమంది రూల్స్ పెట్టారు. నువ్వు ఎన్ని చెప్పినా పడుకుంటే నిద్రపోతాడులే, అందుకని కూర్చొని చేయాలని చెప్పారు. అదే వాళ్ళ రూలు. వాళ్ళ గురువు గారు అలా చెప్పారు, అలా చేయమన్నారు. అంతే తప్ప అక్కడ విషయం అర్థం అవటమే. నువ్వు నుంచున్నా, కూర్చున్నా, పడుకున్నా. కొంతమంది స్ట్రిక్ట్ రూల్స్ ఎందుకు పెడతారు అంటే ఇది ఇలా చేస్తేనే కరెక్ట్గా వెళ్తుంది, లేకపోతే వాళ్ళు తప్పుదో వెళ్ళిపోయే అధిక అవకాశం ఉంది అని. అంతే, అంతకు మించి అందులో విషయం లేదు. అసలు సాధనలో విషయం లేదు, అర్థం అవటంలో విషయం ఉంది. స్వాధిష్టాన అన్నప్పుడు మొట్టమొదటిది అధిష్టానం, మొట్టమొదటిది మూలం. అక్కడ మల విసర్జన జరుగుద్ది. కొంచెం పైకి వస్తే స్త్రీ పురుష జననేంద్రియాలు ఉంటాయి. శారీరక సుఖం పొందుతాం, అక్కడ శక్తి వాడతాం. అసలు శరీరం అంతా శక్తి వాడకమే. మెయిన్గా కొన్ని అవయవాలు చెప్పారు అంతే. అరికాళ్ళల్లో కూడా శక్తి వాడకం జరుగుతూనే ఉంటుంది, లేకపోతే ఎలా నడుస్తాం? స్పర్శలు ఎందుకు తెలుస్తాయి? తల వెంట్రుకల్లో కూడా శక్తి ఉంది, లేకపోతే వెంట్రుకలు పెరగవుగా. కాదు, మనకు అర్థం అవ్వటానికి చేసిన ప్రయత్నము. శక్తి తత్వాన్ని, నువ్వు శక్తిని ఎలాగోలా శక్తి ఉంది అని తెలుసుకోవాలని, నువ్వు అర్థం చేసుకోవాలని చేసిన ప్రయత్నం. అక్కడ స్వాధిష్టానం నుంచి మూలాధార చక్రము ఫస్ట్ది, మూలము. తర్వాత స్వాధిష్టానము రెండవది, మణిపూరకము మూడవది, నాభి దగ్గర కడుపులో. అక్కడ మన జీర్ణ ప్రక్రియలు జరుగుతాయి. శరీరం అంతా శక్తి అక్కడి నుంచే వెళ్తుంది. అక్కడి నుంచి హృదయము, అనాహత చక్రం అన్నారు. చక్రాలు ఏముంటాయి అక్కడ? చక్రం అంటే గుండ్రంగా ఉంది, అంటే శక్తి గుండ్రంగా ఉంది, సృష్టి గుండ్రంగా ఉంది, అనంతము అంటారు. అందుకని అనంతం, ఇన్ఫినిట్ అనేది సున్నాలాగా గుండ్రంగా ఉంటుంది. అంత గోళాకృతిలో ఉంది ఇక్కడని. అనాహత చక్రము. అక్కడి నుంచి గొంతు దగ్గర విశుద్ధ చక్రము, అక్కడి నుంచి ఆజ్ఞా చక్రము, అక్కడి నుంచి సహస్రారము. అలా చక్రాలు చెప్పుకొచ్చారు. ఏంటి ఇంతకీ అంటే శక్తి భావనని నువ్వు అద్భుతంగా నీ శరీర భావనను వదిలేసి తెలుసుకోవాలని తలపైకి తీసుకెళ్ళిపోయారు. సహస్రార చక్రం ఎక్కడ ఉంది? మాడు మీద ఉంది. కింద అన్నీ ఏమున్నాయి? శరీర భావనతో ఉన్నటువంటి ఉపయోగించే ఉన్నాయి. అందుకని శరీర భావన దాటుకుంటూ వెళ్తావు, వెళ్ళాలి, అదే కుండలిని అలా కదిలి శక్తి వెళ్తూ ఉంటుంది అని ఒక భావన తయారు చేశారు. ఇప్పుడు మాడు మీద సహస్రార చక్రం అన్నారు కదా, తలపైనే ఉంటుంది.
ఖాళీ ఉంటుంది, ఆకాశం ఉంటుంది. మన శరీరం చుట్టూ ఉంది, ఆకాశం ఉంది, ఖాళీ ఉంది. అక్కడ ఆ చక్రం ఓపెన్ అయిపోయి, ఈ సాధనలు చేసినప్పుడు అక్కడ ఆ చక్రం ఓపెన్ అయిపోయి మన లోపల ఉన్న ఆకాశము బయట ఆకాశము కలిసిపోతుంది అని చెప్పారు. అనేక చోట్ల అనేక రకాలుగా చెప్పారు. అది భావనాత్మకత. అంటే ఏమైంది, ఇప్పుడు కలిసిపోతే నువ్వు మొత్తం ఆకాశ భావనలోకి వెళ్ళిపోవు. అది అసలు విషయం. నేను ఎలాగోలా తీసుకెళ్ళి ఆకాశ భావనలో కలిపేస్తున్నారు. ఇలా అనేక ప్రయత్నాలు చేశారు. ఆ అనేక ప్రయత్నాల్లో నువ్వు అంతిమ స్థితిని పొందడానికి మళ్ళీ ఎన్ని రకాలుగా నువ్వు మంచోడిగా ఉండాలి, మంచిదానిగా ఉండాలి అనేది అనేక నియమాలతో కూడిన విధానాలు చెప్పారు. అదే పతంజలి అష్టాంగ యోగ మార్గం ఉంటుంది. సేమ్ అలాగే బుద్ధుడు చెప్పిన అష్టాంగ యోగ మార్గం ఉంటుంది. అలా అనేక మంది అనేక మార్గాలు చెప్పారు. కర్మయోగం అన్నారు, భక్తి యోగం అన్నారు, జ్ఞానయోగం అన్నారు, సాధనా విధానాలు బోర్డు చెప్పారు. రకరకాల పేర్లు వచ్చేసినాయి. కానీ మొత్తంగా ఇవన్నీ ఎందుకంటే నువ్వు మంచోడు మంచిదాన్ని అయితేనే నువ్వు అక్కడ దాకా వెళ్ళగలుగుతావు. నీలో చెడు ఉంటే వెళ్ళలేవు. అలా నీ సంపూర్ణత్వాన్ని నువ్వు గ్రహించడానికి అవసరమైన సమస్తము నీకు చెప్పబడినాయి. అలా అనేక విధాలు, ఇంకా ఎన్నో విధాలు ఉన్నాయి, చెప్పుకోవచ్చు మనం కావాలంటే. కానీ ఇంతకీ అర్థం అవటమే కదా. కాబట్టి ఇందులో నాది గొప్ప నీది గొప్ప ఏం లేదు, ఎవరిది గొప్ప ఏం లేదు. అసలు ఏ మతం, ఏ దేవుడు, ఏ విధానం, ఏ పద్ధతి, ఇవన్నీ కూడా కేవలము నీకు అర్థం అవటానికి అంతే. మతాలన్నీ నీకు శక్తితత్వం, నువ్వు శక్తివన్నీ నీకు అర్థం అవటానికి. గురువులు, దేవుళ్ళు, మార్గాలు, విధానాలు, పద్ధతులు ఎన్ని ఉన్నా ప్రపంచంలో, ఎన్ని సాధనా మార్గాలు ఉన్నాయి, ఎన్ని మతాలు ఉన్నాయి, అందరూ దేవుళ్ళు, దేవతలు ఉన్నాయి, ఎంతమంది గురువులు, ఎంతమంది మాతాజీలు, ఎంతమంది ఎక్కడ ఏ ప్రచారాలు చేస్తున్నా, ఏమి నేర్పుతున్నా, నువ్వు శక్తివి అనేటువంటి విషయాన్ని నీకు తెలియజేయడానికి ఏర్పరచబడిన మార్గాలు. ఆ వైపు నిన్ను తీసుకెళ్ళి నువ్వు శక్తివి అని నీకు చెప్పే ప్రయత్నం చేస్తుంటే నువ్వు ఎవరినైనా నమ్మచ్చు. ఆ ప్రయత్నం జరగని చోట నువ్వు ఎవరిని నమ్మినా నీ జీవితం వృధా అయిపోద్ది. అంతే. నీ జీవితం వృధా అవుద్ది, నీ డబ్బు వృధా అవుద్ది. జీవితం అంటే జీవితకాలం, ఈ జన్మ వృధా అయిపోద్ది, నీ డబ్బు వృధా అయిపోద్ది, నీ శ్రమ వృధా అయిపోద్ది, నీ నమ్మకాలన్నీ అభూత కల్పన సినిమాల్లాగా అయిపోతాయి. నమ్ముతావు, నీకు నిజంగానే అనిపిస్తుంది. కానీ ఏముంది, సినిమాని ఎంత నిజమని భావించుకున్నది సినిమాని ఇంకా ఉపయోగం ఉండదుగా. నేను శక్తినేని అనంతత్వానికి చేరుకోవడం నీ సంపూర్ణత్వం. దానికోసం ఇవన్నీ ఉన్నాయి అంతే. అందుకని ఇక్కడ ఏ మతం గొప్పది, ఏ దేవుడు గొప్పడు, ఏ సాధన గొప్పది, ఏ గురువు గొప్పడు, ఏ మాతాజీ గొప్పది కాదు. ఏదో ఒక రకంగా నువ్వు శక్తిని అనేది నీకు అర్థమవుతుందా, నువ్వు ఆ ప్రయత్నం చేస్తున్నావా? అలా అర్థమయ్యి ఒకవేళ ఆ ప్రయత్నం చేసి శక్తి స్థితిని పొందాలి అంటే మొత్తానికి నువ్వు మంచోడు మంచిదానికి ఉండాలి. ఆ విధానం మంచోడుగా అవటానికి, మంచిదానికి అవటానికి నువ్వు ఎన్ని మార్గాలు ఎన్నుకుంటావో, ఎన్ని పెట్టారో. ఇంకా ఎవరి విధానాలు అవే, ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు, సాధనా పద్ధతులు, ఇవన్నీ నువ్వు మంచోడు అవటానికి, మంచిదాన్ని అవటానికి అంతే. శక్తి భావనలో ఉండటానికి, ఆఖరిగా నువ్వు శక్తివని తెలుసుకోవటానికి. కాబట్టి ఈ సమస్తము ఒకటే, ఏకం సత్, సత్యం ఒకటే. అదేంటి, అది నువ్వే. దాన్ని తెలుసుకోవడానికి ఇన్ని విభిన్నతలు. ఈ విభిన్నతలన్నీ నీకు ఆ సత్యం వైపు తీసుకెళ్తూ ఉంటే కరెక్టే, వాళ్ళని అనుసరించవచ్చు. అది కూడా మళ్ళీ చెబుతున్నా, డబ్బులు తీసుకునే వాళ్ళని అసలు నమ్మకండి, అనుసరించబాకండి. జ్ఞానానికి ప్రపంచంలో ఏ వస్తువుతోనూ పని లేదు. మనిషికి పని ఉంది, శరీరానికి పని ఉంది. కానీ ఇది జ్ఞానం కదా, జ్ఞాన మార్గం. ఇక్కడ అవసరతలు ఏమి ఉండవు అసలు. నాకు తెలిసింది జ్ఞానం మీకు చెప్పడానికి ఏముంది, అందులో ఖర్చు ఉందండి. ఇష్టమైతే చెబుతాను, లేకపోతే మూసుకు ఇంట్లో పడుకోవాలి. నేను చెబుతున్నాను కదా, నాకు అంత డబ్బులు ఇవ్వండి, నేను దీనికి అంకితం అయిపోయాను, అందుకని మీరు అందరూ నాకు సందాలు ఇవ్వండి. ఇప్పుడు నేను చెప్పడానికి ఒక సంస్థ పేరు పెట్టుకున్నాను, ఒక దేవుడి పేరు పెట్టుకున్నాను, ఒక మతం పేరు పెట్టుకున్నాను. ఇప్పుడు నేను మా సంస్థ తరపున ఆ దేవుడి ప్రార్థనాలయాలు కడతాను, మా మత ప్రార్థనాలయాలు కడతాను, సాధనాలయాలు కడతాను, మీ అందరికీ సాధన నేర్పుతాను. నేను చెప్పేవి కరెక్ట్, మిగిలిన వాళ్ళని కరెక్ట్ కాదు. కాబట్టి మీరు అందరూ నాకు ఫీజులు చెల్లించండి, ప్రార్థనాలయాలు కట్టడానికి డొనేషన్లు ఇవ్వండి, డబ్బులు ఇవ్వండి. అంటే ఏమైంది, భౌతిక వ్యవహారం అయిపోయింది, శరీరపరమైన వ్యవహారం. అది దానికి అవసరతలు ఉంటాయి, ఎప్పుడు డబ్బు కావాలి. ఎందుకంటే ధనం మూలం ఇదం జగత్. శరీరం ఈ జగత్తులో బతకాలంటే జీవన్ముక్తుడికైనా డబ్బే కావాలి. కాబట్టి వాళ్ళు డబ్బు తీసుకోరు, ఏదో భిక్షాటనగా ఇంత అన్నం పెట్టండి, ఏదో 2 పాత బట్టలు ఇవ్వండి, బతికేస్తామని చక్కగా సింపుల్గా వాళ్ళకి అవసరత లేని స్థితిని శరీరంతో నిరూపించి చూపిస్తారు. అలాంటి వాళ్ళు నమ్మండి.
కానీ డబ్బులు తీసుకున్న వాళ్ళ దగ్గర జ్ఞానం ఎందుకు ఉంటుంది? జ్ఞానం ఉండదు. ఒక వస్తువుని అమ్మకానికి పెట్టి సూపర్ బజార్ పెట్టామనుకోండి, లాభం కోసం కదా పెడతాము. వస్తువుని ఎప్పుడైతే అమ్మటం మొదలు పెట్టామో లాభం ఆర్జించేది చూసుకుంటాం. నాకు ఎంత లాభం వస్తుందనే దాని మీద దృష్టి ఉంటుంది తప్ప నీకు ఎటువంటి వస్తువుని ఇస్తున్నాను, ఆ వస్తువు నీకు ఎలా ఉపయోగపడింది అనే దాని మీద దృష్టి ఉండదు. అందుకే చాలా చోట్ల మీరు చూడండి, అన్ని చోట్ల నిఘా విభాగాలు ఉంటాయి. హోటళ్ళ మీద దాడులు చేస్తారు, షాపుల మీద దాడులు చేస్తారు. వీళ్ళన్నీ పనికిరాని సరుకులు అమ్మి ప్రజల ఆరోగ్యాలు పాడు చేస్తున్నారేమో. అయినా సరే ఎక్స్పైరీ డేట్లు అయిపోతే లేబుల్స్ మార్చి కొత్త లేబుల్స్ అంటించి అమ్మేస్తుంటారు. మనకు రేట్లు కనపడకుండా రేట్ స్టిక్కర్ మీద వీళ్ళు కొత్త రేట్ వేసి ఎక్కువ రేట్లుగా అమ్మేస్తుంటారు. ఎప్పుడు డబ్బు వచ్చిందా అక్కడ మోసం వస్తుంది. అలా జ్ఞానాన్ని ఎలా అమ్ముతావు? వస్తువులా? అందుకని నిజమైన జ్ఞానము అసలు వస్తు సంబంధితం కాదు, అది అర్థం చేసుకునేది. జ్ఞానానికి జ్ఞానమే అర్థమవుతుంది అంతే. చెప్పేది జ్ఞానమే, అర్థం చేసుకునేది జ్ఞానమే. అందుకే దాని పేరే జ్ఞాన మార్గం. నేను నాకు అర్థమైనటువంటి విషయాన్ని, నా లోపల ఉన్న భావాన్ని మాటల్లో వ్యక్తపరుస్తున్నా. ఇది జ్ఞానం, నాకు తెలిసిన జ్ఞానం. ఇంతే తెలుసు నాకు. ఎందుకంటే నేను సంపూర్ణతను పొందలేదు కనుక నాకు ఇంతే తెలుసు కనుక ఇది చెబుతున్నా. కానీ ఇది జ్ఞానం, ఇంతే. జ్ఞాన ప్రక్రియ ఎలా ఉంటుంది? దీన్ని మీరు వింటున్నారు. వింటున్న జ్ఞానం ఏమవుతుంది? మళ్ళీ భాషలో మీరు దాన్ని అర్థం చేసుకుంటారు. ఈ భాషను విని అర్థం చేసుకున్నాక అది మీలో ఇమిడిపోద్ది. అది జ్ఞానం. అంటే నేను మీకు ఇచ్చింది లేదు, మీరు పుచ్చుకుంది లేదు. అక్కడ వస్తువులు లేవుగా. అప్పుడు మన మధ్య డబ్బు సంబంధం ఎందుకు? అసలు నేనెవరో మీరు తెలుసుకోవడం ఎందుకు? మీరెవరో నేను తెలుసుకోవడం ఎందుకు? ఏదో ఆకాశ ప్రయాణం జరిగింది, శబ్దం అంతే. అది కూడా ఇప్పుడు జ్ఞానం నా లోపల ఉన్నది చెబుతున్నప్పుడు ఏమన్నా నాలోంచి మీకు ఏమన్నా కష్టపడి తీసి ఇచ్చానా? నేనేదో చెట్టు పొలాలు కొట్టుకొచ్చి మా ఇంట్లో గొట్టేసుకొని శ్రమ పడ్డాను కాబట్టి 4 పొలాలు మీరు అడిగితే మీకు ఇచ్చాను అనుకో, ఏమంటే నేను అంత కష్టపడి కొట్టుకొచ్చాను కాబట్టి నాకు డబ్బులు ఇవ్వండి అని అడగచ్చు. లేదా నేను ఒక చెట్టు పెంచి ఆ చెట్టుకు రోజు నీళ్లు పోసి దాన్ని చేసి కాయలు కాయించి చక్కగా మామిడి పళ్ళు తయారైనాక ఆ మామిడి పళ్ళు మీరు అడిగితే ఇచ్చాను అనుకో, అందుకే అమ్ముతారు. అవన్నీ వస్తువులన్నీ అమ్మడానికి కారణం ఏంటంటే వాటి కోసం వాళ్ళు శ్రమ పడ్డారు. ఆ శ్రమకు తగ్గ ఫలితం అడుగుతారు వాళ్ళు. జ్ఞానం ఏముంది? మీకు ఎంత ఇచ్చినా నా దగ్గర తరగదు, వాళ్ళ దగ్గర పళ్ళు తరిగిపోతాయి. జ్ఞానం మీకు ఇచ్చిన పొందుకి నాకు పెరిగిపోద్ది. జ్ఞానం ఎవరికన్నా చెప్పామనుకోండి, సహజంగా ఏమవుతుంది? అది మననం అవుతుంది. మననం ఏంటంటే ఇంకొకసారి నాకు మళ్ళీ నేను గుర్తు చేసుకుంటాను, తెలిసిందే అయినా. ఎన్నిసార్లు గుర్తు చేసుకుంటే అంత జ్ఞానం నాలో బలపడతా ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. విషయం తెలిసిందే అయినా కూడా గుర్తు చేసుకోకపోతే కొంతకాలానికి మర్చిపోతాను, తెలిసిన విషయమైనా కూడా. చూడండి, మన ఇంట్లో చాలా వస్తువులు ఎక్కడ పెట్టాం మర్చిపోతుంటాం మనం. ఎందుకని? దాన్ని పదే వాడకపోతే పదే గుర్తు చేసుకోకపోతే ఆ వస్తువు ఎక్కడ పెట్టాం కొన్నాళ్ళకి మనమే మర్చిపోతాం. అసలు ఎప్పుడో పరిచయమైన మనుషులు కొన్నాళ్ళు కలవకపోతే అసలు వాళ్ళ పేర్లు ఊర్లు కూడా మర్చిపోతాం. మళ్ళీ తర్వాత వాళ్ళు ఏమన్నా గుర్తుపెట్టారా అని అడుగుతూ ఉంటారు కొంతమంది కనపడి. గుర్తుపెట్టలేదండి, ఎవరు మీరని అడుగుతాం. లేదా గుర్తుపెట్టిన పేరు గుర్తు రావట్లేదండి మీదంటాం. ఎక్కువ వాడకంలో ఉన్న వాళ్ళే, కలుస్తున్న వాళ్ళే వస్తువులు కానీ మనుషులు కానీ గుర్తుంటుంది. అలా జ్ఞానం కూడా గుర్తుండాలి అంటే పదే మనన ప్రక్రియ జరగాలి. అందువల్ల జ్ఞానం ఎంత ఇస్తుంటే అంత పెరుగుద్ది. కాబట్టి పెరుగుతున్నప్పుడు నాకే కదా లాభం. ఇంకా మీ దగ్గర నేను ఎందుకు డబ్బులు పుచ్చుకోవటం, సేవలు పుచ్చుకోవటం? అదొక భౌతికత్వం. ప్రజల్ని దానికి అలవాటు చేసేసారు, ప్రజలు దానికి అలవాటు పడిపోయారు. అయితే ఫస్ట్ అలవాటు చేసిన వాళ్ళు తప్పు చేయలే. ఆ చెబుతున్న వాళ్ళకి శరీరం ఉందిగా, జ్ఞానం చెబుతున్నా. కానీ పాప మళ్ళీ చవటమే ఇదిగా పెట్టుకున్నారుగా. అప్పట్లో ఈ కరెంటుల్లో, వస్తువుల్లో, విషయాల్లో మనిషికి చెప్పాలి. మొదటి నుంచి చెబుతున్నా నేను, అసలు సన్యాసం అనే వ్యవస్థ కూడా అందుకే వచ్చింది అని. మనిషికి చెప్పాల్సిన రోజుల్లో కొందరు మనుషులు ఎన్నుకొని, అయ్యా మేము చెబుతాము, మాకు ఆసక్తి ఉంది, మేము కుటుంబ జీవితాల్లోకి రాములే, కాస్త మంచి విషయాలు ప్రజలకు తెలియజేద్దాము అనేటువంటి భావన ఉన్న వాళ్ళని, అయితే మీరు మొత్తం వదిలేసేయండి అని వాళ్ళని సన్యాసం అన్నారు. సన్యాసం అనే పదానికి అర్థం సమస్తము వదిలివేయటం అని. అంటే ఎటువంటి బంధాలు ఇంకేం పెట్టుకోకుండా వదిలివేయండి. అలా మీరు వదిలివేశారని ప్రజలకు తెలియాలి కనుక ప్రజలు కట్టుకునే బట్టలు కాకుండా మీరు సపరేట్ బట్టలు కట్టుకోండి అని అగ్ని రంగు దుస్తులు ఇచ్చారు. అంటే అగ్ని అన్నింటినీ తనలో దహించి వేస్తుంది కనుక. ఇప్పుడు వాటిని అందరూ తల ఒక షేడ్లు మార్చేసుకొని ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు చేసుకున్నారు. మనిషి ఎప్పుడు అలా చేస్తాడే, తప్ప రైట్ మనకు అనవసరం. అక్కడ మూలం అది.
మనిషి మనిషికే చెప్పవలసిన రోజులలో సన్యాసం అవసరమైంది. సన్యాసము అనేది పేరు కాదు, అర్థం ఏంటి దానికంటే సమస్తము వదిలివేయడము. అప్పుడు నేను జ్ఞానమే చెబుతాను. మరి ఇప్పుడు ఆ వ్యక్తికి అన్నం కావాలిగా. అందుకని అయ్యా ఎవరు వింటున్నారో వాళ్ళు కొంచెం ఆ వ్యక్తికి అన్నం ఇవ్వండి, అన్నం పెట్టండి, తాగడానికి కొంచెం నీళ్ళు ఇవ్వండి, కట్టుకోవడానికి ఏదైనా 1-2 బట్టలు ఇవ్వండి, పడుకోవడానికి ఇంత జాగా చూపించండి. అది కూడా మళ్ళీ అతనికి రూల్స్ పెట్టారు. పర్మనెంట్గా 3 రోజులు సన్యాసి అసలు ఒక ప్లేస్లో ఉండకూడదు, ఎవరితో అటాచ్మెంట్లు పెట్టుకోకూడదు. సన్యాసికి అసలు బంధాలు ఉండకూడదు, చెప్తే వెళ్ళిపోవాలి. రూల్స్ ఉన్నాయి సన్యాసికి. మరి ఇది ఇప్పుడంతా పెద్ద పెద్ద శిష్య సమూహాలు, పెద్ద పెద్ద ఆశ్రమాలు, వేల కోట్ల డబ్బంతా అసలు ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది అంటే ఈ ఆధ్యాత్మికవేత్తల దగ్గరే ఉంది. భక్తి మార్గాల్లో, దైవ మార్గాల్లో ఉన్న వాళ్ళ దగ్గరే అధిక ధనం ఉంది. కారణం ఏంటంటే శ్రమ పడకుండా వస్తుంది అక్కడ. పైగా దేవుడి పేరు మీద కాళ్ళ మీద పడి నమస్కారం పెట్టి మరి ఇస్తారు. అక్కడ వచ్చినంత ధనం కానీ, అక్కడ వచ్చినంత కీర్తి ప్రతిష్టలు కానీ, అక్కడ వచ్చినంత అంటే అక్కడ ప్రజలు చేసినంత సేవలు కానీ, అక్కడ మోసం చేయడానికి కుదిరినంత ప్రపంచంలో ఎక్కడ కుదరదు. ఎందుకంటే దేవుడి పేరు ఇంకా నోరెత్తడానికి లేదు. ఏం చెబితే అది నమ్ముతారు, ఏదైనా చేసేస్తారు. ఏదైనా చాలామంది ఎదుట ఉన్నవాళ్ళు స్త్రీలైనా పురుషులైనా, ఎదుట ఉన్నవాళ్ళు పురుషులైతే అనేక మంది స్త్రీలు ఆ గురువులు మహాత్ములుగా చలామణి అవుతున్న వాళ్ళ కామ కోరికలు కూడా తీర్చిపెట్టారు నమ్మేసి. మేము దైవస్వరూపులు, మాతో గడిపితే మీరు దైవస్వరూపులు అయిపోతారండి, అది కూడా చేసి పెట్టారు. అవన్నీ బోల్డ్ బయటకు వచ్చినాయి. ఒకవేళ ఎదుట ఉన్న వాళ్ళు స్త్రీలైతే పురుషులతో కామ కోరికలు తీర్చుకున్నారు. మళ్ళీ మేము మాతాజీలు అయ్యంటూనే అంటే నమ్మించి ఏం లేదు. ఎన్ని రకాల అవసరాలు ఉన్నాయి అన్నీ తీర్చేసుకుంటున్నారు ప్రజలతో దేవుడి పేరు మీద. అందరినీ అంటలా నేను, అందరూ ఉండరు అలా. మంచోళ్ళు ఉంటారు, మంచోళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి ధనంతో ఎక్కువ సంబంధం ఉండదని చెబుతున్నాను. ఎక్కువ అంటే ఏంటి, కొంచెం తిండికి అవసరమైనవి తీసుకుంటారు. కొంతమంది అయితే అసలు గోచీలే పెట్టుకున్నారు, బట్టలు కట్టుకోవాలి, మాకు దేహభావన లేదని బాహాటంగా నిరూపించారు. కొంతమంది చిరిగిపోయిన బట్టలు పాత కట్టుకున్నారు, తెలిసిపోద్ది మనకు చూడంగానే. ఆడంబరాలు ఉండవు అసలు. వాళ్ళు నిజంగా జ్ఞానాన్ని చెబుతున్న వాళ్ళు, దేహభావన ఉన్నవాళ్ళు దేహాన్ని అలంకరించుకుంటారు. ఒకటే గుర్తు, ఆడంబరాలన్నీ దేహభావనలోనే ఉంటాయి. దేహభావన, మనోభావన, ప్రాపంచిక భావన, సృష్టి భావన ఉన్న చోట గొప్పలు, ఆడంబరాలు, డబ్బుకు సంబంధించి విపరీతమైనటువంటి వైభవోపేతంగా ఉత్సవాలు పండగల్లాగా చేస్తారు. ఎందుకని అది భౌతిక ప్రపంచంలో అవన్నీ గొప్పలు కాబట్టి గొప్పల్లోనే తీసుకెళ్లి దేవుణ్ణి కూడా చూపిస్తుంటారు, భక్తిని కూడా చూపిస్తుంటారు. పాపం ఈ శరీర భావంలో ఉన్నోళ్ళు అదంతా నిజం అనుకుంటూ ఉంటారు కదా, అదంతా భౌతికం. నువ్వు ఎన్ని మ్యూజిక్లు కొడితేంటి, ఎన్ని పాటలు పాడితేంటి, ఎన్ని గంతులు వేస్తేంటి, అదంతా భౌతికం. పెద్ద పెద్ద సింగర్స్ని, ఫేమస్ సింగర్స్ని తెచ్చేసి, పెద్ద పెద్ద పొలిటీషియన్స్ని తెచ్చేసి, ఎంత పెద్ద గురువు అంటాడు, తీసుకెళ్ళి ఆ ముఖ్యమంత్రిని తెచ్చి అక్కడ కూర్చోబెట్టుకుంటాడు, ఆ ప్రైమ్ మినిస్టర్ని తెచ్చాక. వాళ్ళు మామూలు వాళ్ళు, రాజకీయాల్లో వచ్చిన మంత్రులందరినీ వీళ్ళు పక్కన పెట్టుకుంటారు, వీళ్ళు పక్కన కూర్చోబెట్టుకుంటారు. మీరు చూడండి, ఎందుకని అధికారపు అండదండలు లేకపోతే నేనేం చేయలేనని. అంటే ఇంత పెద్ద గురువు, ఇంత పెద్ద మాతాజీవి, ఇంత పెద్దది పెట్టు, నీకు మళ్ళీ మామూలుగా అధికారాలు, పవర్లు కావాలి. ఎందుకని భౌతికము, ఇరుక్కుపోయే భౌతికంలో నువ్వు కూడా. ఇప్పుడు వాళ్ళ కింద నువ్వు వినాల్సిందే, ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు నువ్వు వినాల్సిందే. ఇక్కడ ప్రజలను నమ్మిస్తూ ఉంటావు దేవుడని. అదే మీరు నిజమైనటువంటి జ్ఞానులను చూడండి, అసలు వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళరు, ఎవరి కోసం వెళ్ళరు. వాళ్ళకి ప్రైమ్ మినిస్టర్ లేదు, అడుక్కు తినేవాడు లేదు, ఎవరైనా ఒకటే వాళ్ళకి. అసలు ఈయన ప్రైమ్ మినిస్టర్ అయినా వాళ్ళకి తెలియని కూడా తెలియకపోవచ్చు. ఎవరో వచ్చి చెబితే ఆ ప్రైమ్ మినిస్టర్ ఆహా అని తల ఊపుతారు. ఆ ప్రైమ్ మినిస్టర్ అంటే ఏంటో కూడా వాళ్ళు పట్టించుకోకపోవచ్చు భౌతిక ప్రపంచంలో. అలా ఉంటారు నిజమైన జ్ఞానులు. వాళ్ళ చుట్టూ తిరుగుతారు, ఒకవేళ అక్కడ కూడా మినిస్టర్లు తిరగచ్చు, కానీ వీళ్ళేళ్ళు తిరుగుతారు అక్కడ. మమ్మల్ని ఆశీర్వదించండి, మాకేదో చెప్పండి అని. అందుకని ఆ తత్వాన్ని గ్రహించండి. నేను ఎవరిని విమర్శించట్లా, ఎవరిని వదిలేయమంటలా. ఒకవేళ మీరు శక్తి తత్వం వైపు వెళ్ళి మీ సంపూర్ణతని తెలుసుకోదలిస్తే దానికి మాత్రమే. మీరు
ఇటువంటి వాటిలో ఇరుక్కోబాకండి. కేవలం ఆత్మజ్ఞాన చదువు ఆధ్యాత్మిక చదువులు మాత్రమే కాదు. మేము భౌతిక కోరికలు తీర్చుకోవాలి, మాకు భౌతిక శరీర విషయాలు, భౌతిక విషయాలు, ఆడంబర విషయాలు, కోరికలు, గొప్పలు ఇటువంటివే కావాలి అంటే భౌతికంలో మీరు ఎవరేం చేస్తారో నాకు తెలియదు. ఎందుకంటే తాళ్ళు కడితే తగ్గిపోతున్నాయి, తాయెత్తులు అమ్మితే తగ్గిపోతున్నాయి. ఆ తాయెత్తులు కట్టుకుంటే జాతకాలు ఉన్నాయి, జ్యోతిష్యాలు ఉన్నాయి, అన్నీ నిజమని బడి మంది నమ్ముతున్నారుగా. వాస్తులు ఉన్నాయి, అక్కడికి పేర్లు అక్షరాలు మార్పులు ఉన్నాయి. ఇప్పుడు టెలిఫోన్ మనం ఆడుకునే సెల్ ఫోన్ నెంబర్లు కూడా మారుస్తున్నారు, కారు నెంబర్లు చెబుతున్నారు, నెంబర్లను బట్టి కూడా మీ జాతకాలు మారిపోతాయని చెబుతున్నారు. మరి ఇవన్నీ ఉన్నాయో లేకపోతే అంతమంది ఎందుకు నమ్ముతారు? రంగురాళ్ళు అమ్ముతున్నారు, ఉంగరాలు అమ్ముతున్నారు. అసలు అమ్మందే ఉంది అక్కడ, దేవుడి పేరు మీద అమ్మకంగానే ఉంది. ఓ చిన్న బొమ్మను కాగితం ముక్క మీద ప్రింట్ చేసి దేవుడి బొమ్మ కాగితం ముక్కను కూడా అమ్మేయచ్చు ఇక్కడ. కాబట్టి అవి ఎవరికి ఎలా పనిచేస్తున్నాయంటే భౌతికతలో నీ మనోకల్పనలో నీ మానసిక తృప్తే, నీ నమ్మకం అంతే. ఈ తాడు కట్టుకున్నాక నాకు బాగుంది అనుకుంటే వెళ్ళిపోవచ్చు నువ్వు, అది వేరే విషయం. ఇంకా నేను వాళ్ళకి చెప్పట్లేదు, మీరు అందరూ అటు ప్రయాణించవచ్చు. అవన్నీ సత్యాలు అనుకుంటారు, ఆ సత్యాలు మీ ఇష్టం, వాటితో అసలు మాకు పని లేదు. ఆత్మజ్ఞాన చదువులో ఆధ్యాత్మిక చదువులో కేవలము నేను శక్తిని, నేను ఆ సంపూర్ణతని తెలుసుకోవాలన్నప్పుడు జ్ఞానంతో తప్ప దేంతో పని లేదు. మిగిలినవన్నీ మీకు అది భౌతికతలో అవసరమైతే వెళ్ళండి. ఇప్పుడు జబ్బు వస్తుంది, డాక్టర్ అవసరం, వెళ్ళాలి, ఎవరైనా వెళ్ళాలి, జీవన్ముక్తుడైనా వెళ్ళాలి. జీవన్ముక్తుడైనా శరీరానికి జబ్బు వచ్చినప్పుడు డాక్టర్ అయినా ఏం చేయాలి? మహిమతో ఏం జరగదు అక్కడ, మహిమలో మాయలు ఉండవు, నేను శక్తిని తెలుస్తుంది అంతే. కాబట్టి భౌతికంలో శరీరం ఉన్నంతకాలం మీరు ఎడిపోతే ఎడిపోవచ్చు, మీ కోరికలు ఏవైతే ఎడిపోవచ్చు. అందుకని అందులో ఘర్షణ లేదు అసలు. కేవలం ఆత్మజ్ఞాన చదువు ఆధ్యాత్మిక చదువులో వాళ్ళకి మాత్రమే ఇది చెప్పబడుతున్నది. మీరు అటువైపు ఆకర్షింపబడి భౌతిక ఆడంబరాలన్నీ గొప్పవి అనుకుంటే అసలు మీరు దీన్ని పొందలేరు. అసలు మీకు మనిషితో పని లేదంటే అది చెప్పేది ఇక్కడ. ఎందుకని పూర్వకాలం మనిషికి చెప్పాల్సి వచ్చినప్పుడు మనిషితో పని ఉంది, గురువు అనేవాడు కావాలి, ఓ మాతాజీ గురువుని కావాలి. ఇప్పుడు ఎందుకు మీకు? అసలు ఆల్రెడీ చెప్పేసినవే కోటాను కోట్లు యూట్యూబ్లో, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అనేకం ఉన్నాయి, ఆత్మజ్ఞాన గ్రంథాలు ఉన్నాయి, ఎంతోమంది చెప్పేశారు. జస్ట్ నువ్వు వెళ్ళి ఎత్తుక్కొని కావాల్సింది పొందటం అంతే. ఇంకా మిగిలిందంటే అర్థం చేసుకొని, చెప్పింది విన్నాక అర్థం చేసుకొని భావదృఢతను పెంచుకోవాల్సింది నువ్వు నేను. ఆ భావదృఢతను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాం. మిగిలిన వాళ్ళ మార్గాల్లో వెళ్ళడం తప్పేం కాదు. అది ఇప్పుడు శరీరం ఉంది, భయం ఉంది, బాధ ఉంది, దుఃఖం ఉంది, కోరిక ఉంది, డబ్బు కావాలి, ఆశలు ఉన్నాయి. ఎవరు ఎటు వెళ్తే అటు వెళ్తారు. వృత్తి వ్యాపార ఉద్యోగాలు ఇన్ని రకాలు చేసి బతకడం కోసం చేసుకోవట్లేదు, ఎన్నో రకాలు. కూటు కోసం కోటి విద్యలు, ఆ కూటు కోసం కోటి విద్యల్లో దేవుణ్ణి కూడా పెట్టేసుకున్నారు, దైవ మార్గాలు, మత మార్గాలు, విధానాలు కూడా పెట్టేసుకున్నారు. ఆడితో మనకేం విరోధం ఉంది? అందరూ బతకాలిగా పాపం. కాబట్టి మీ మానసిక స్థితికి, మానసిక ఆలంబనకే మీకేం కావాలంటే అటు వెళ్ళొచ్చు. కానీ ఆత్మజ్ఞానం ఆధ్యాత్మిక చదువు అయ్యి మీ సంపూర్ణతను మీరు తెలుసుకోవాలి, నేను శక్తి స్వరూపుడను, శక్తి స్వరూపురాలను తెలుసుకోవాలంటే మాత్రం ఆ మార్గాలకి ఈ మార్గానికి అసలు పొంతనే లేదు, కుదరదు. ఇది వేరు. ఇక్కడ మనిషితో అవసరం లేదు, కేవలం జ్ఞానంతోనే అవసరం. ఎవరైనా చెప్పచ్చు. ఆ జ్ఞానం నీకు అర్థమైందా, అర్థం అవ్వలేదా, అంతే పాయింట్ ఇక్కడ. నీకు అర్థమయ్యేటి ఎవరు చెబుతున్నారో అది చాలు, అంతే. నీకు అర్థమైతే చాలుగా. ఎవరు చెప్పినా నీకు అర్థమైతే ఓకే. మనిషితో పని లేదు, పుస్తకంతో పని లేదు, ఎవరు రాశారని ఇప్పుడు వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి వాళ్ళ మీద పెట్టి దండాలు పెట్టి వాళ్ళకి చిల్లరలు ఇవ్వక్కర్లేదు, వాళ్ళ ఫోటోలు మన ఇంట్లో పెట్టుకొని రోజు ఆరతలు ఇవ్వక్కర్లేదు, వాళ్ళని పూజించక్కర్లేదు, అర్చించక్కర్లేదు. ఎందుకని? జ్ఞానం అనేది లక్షల కోట్ల సంవత్సరాలు, అంటే మానవ జాతి ఎప్పుడు ఉండుంటుందో మొదలనేది ఒకవేళ అనుకుంటే ఊరుకునే. ఎందుకంటే మొదలు చివరు ఉండదు శక్తికి. శక్తి అనంతము, మొదలు లేదు, చివరి లేదు, ఎప్పుడూ ఉన్నది అదే. అది ఎప్పుడూ ఉన్నది అదే అయితే శక్తే సృష్టి కనుక, సృష్టిగా మారుతున్నది శక్తే కనుక సృష్టి కూడా శక్తి ఉన్నప్పటి నుంచి ఉండి ఉంటుంది. కాబట్టి సృష్టిలో అన్ని శక్తి ఉన్నప్పటి నుంచి ఉండి ఉంటుంది. దీనికి వీళ్ళు కాంట్రోల్ లేదు, ఇంత కాలంలో ఇది తయారై ఉండొచ్చు అని. ఇదంతా మనిషి ఊహలో. శక్తి తత్వంలోకి వచ్చినప్పుడు శక్తే సృష్టి. ఎందుకని? శక్తిలోనే సృష్టి ఉన్నది, సృష్టిలోనే శక్తి ఉన్నది. రెండు అభిన్నము కాదు, భిన్నత్వం లేదు, వాటిలో అవి కలిసే ఉన్నాయి. కనుక శక్తి ఎప్పుడున్నది అంటే శక్తి అనంతము, అఖండము, దానికి ఆది మొదలు లేదు, అది ఉన్నది అదే అని చెప్పారు. దానికి కాలంతో ప్రమేయం లేదని చెప్పారు. అన్నప్పుడు సృష్టికి కూడా కాలంతో ప్రమేయం లేదు. కానీ సృష్టిలో జీవరాశులు వస్తూ పోతూ ఉంటాయి, అది సృష్టి అంటే. కనుక
కనుక మానవ జాతి కూడా సృష్టి శక్తి ఉన్నప్పటి నుంచి ఉంటుంది. అప్పటి నుంచి మానవ జాతిలో కొంతమంది ఆలోచించినటువంటి మహనీయులు ఈ జ్ఞానాన్ని అందిస్తూనే వచ్చారు. ఇప్పుడు ఎవరు చెబుతున్నా వాళ్ళకి పాత జ్ఞానమే ఆధారం. ఇప్పుడు ఎవరమైనా ఎలా పుడతాం? పిల్లలుగా పుడతాం. పిల్లలుగా పుట్టగానే మనకు జ్ఞానం వచ్చేస్తుందా? రాదుగా. ప్రపంచంలోంచి నేర్చుకుంటాం అంటే అప్పటికి అక్కడ ఉన్న జ్ఞానాన్ని నేర్చుకుంటాం. ఆల్రెడీ జ్ఞానం అక్కడ ఉంది. మనం ఎలా నడవాలో, ఎలా పాకాలో, ఎలా తిరగాలో, ఎలా మాట్లాడాలో, ఏం చేయాలో అంత జ్ఞానం అక్కడ ఉంది. ఉన్నదే నేర్చుకున్నాం. అలాగే ఆధ్యాత్మిక జ్ఞానం అక్కడే ఉంది, భౌతిక జ్ఞానం అక్కడే ఉంది, అదే నేర్చుకున్నాం. అన్నప్పుడు ఈ జ్ఞానం నా సొంతం అని కాపీరైట్ వేసుకొని నేను చెప్పాను, నేను గురువుని, నేను మహాత్ముడిని, నేను గురువుని అని చెప్పుకోవడానికి అసలు ఎవరికి రైట్ ఉంది? అది పరంపరగా అందుతున్నది. మనుషులందరూ నా ఎలా నడవాలో, కాళ్ళతో ఎలా నడవాలో నేనే చెప్పానని ఎవరన్నా రైట్ వేసుకుంటారా? కాపీరైట్ పెట్టుకుంటారా? చేతులతో ఎలా పని చేయాలో నేనే చెప్పాను, కళ్ళతో ఎలా చూడాలో నేనే నేర్పాను, చెవులతో ఎలా చూడాలో, ఎలా వినాలో నేనే నేర్పాను, ఇవన్నీ నేనే నేర్పానని ఎవరన్నా కాపీరైట్ వేసుకుంటారా? ఈ వంటలు ఎలాగే వండాలని నేనే నేర్పాను, ఏదో ఒకటి పంటలు ఎలాగే పండించాలని నేనే నేర్పాను. కాదు, నువ్వు పుట్టి పెరుగుతున్నప్పుడు అవి జరుగుతున్నాయి అక్కడ సృష్టిలో. ఏవి జరుగుతున్నాయో దాన్ని తీసుకున్నాం అంతే. జనరేషన్స్ మారేటప్పుడు చూడండి మళ్ళీ అన్నీ మారిపోతుంటాయి. ఆ మార్పులకు అనుగుణమైన జనరేషన్స్ వస్తాయి. అందుకే చూడండి, తల్లిదండ్రులకి పిల్లలకి చాలా వ్యత్యాసం ఉంటుంది ఆలోచన సరళిలో, జీవన విధానాల్లో. ఒక 30-40 ఏళ్ళు వ్యత్యాసం వచ్చేసేటప్పటికి, జనరేషన్ మారిపోయేటప్పటికి తల్లిదండ్రులకి పిల్లలకి ఘర్షణ వస్తూ ఉంటుంది. కారణం ఏంటి? 40 ఏళ్ళలో ప్రపంచంలో చాలా మార్పులు జరిగిపోయినాయి. తల్లిదండ్రులేమో ఆ 40 ఏళ్ళ వెనక జ్ఞానంతో ఉన్నారు, వీళ్ళేమో 40 ఏళ్ళు ముందు మారిపోయిన జ్ఞానంతో పెరుగుతున్నారు. అలా అక్కడ ఉన్న జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఎవరైనా పసిబిడ్డగా పుట్టాల్సిందే. కాబట్టి కాపీరైట్ వేసుకునే హక్కు ఎవరికి లేదు. నేను గురువుని, నేను మహాత్ముడిని, నేను గురువుని అని ఎవరిని ప్రజలు గౌరవంగా పిలుస్తారు. అది వాళ్ళ గొప్పతనం. పిలిచేవాళ్ళు గొప్పతనం, నీకు నమస్కారం పెట్టేవాళ్ళు గొప్పతనం. అంతే తప్ప నమస్కారం పెట్టించుకునే అంత హక్కు నీకేం లేదు. ఎందుకని? నమస్కారం పెడుతున్నాడు కూడా శక్తి స్వరూపమే. ఆత్మజ్ఞాన మార్గంలోనే చెబుతున్నాను నేను. మిగిలిన మార్గాలు గొడవ నాకు తెలియదు. అక్కడ మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మీ ఇష్టం అది. ఇక్కడ నేను శక్తిని, నీ సంపూర్ణత్వాన్ని తెలుసుకోవడానికి వెళ్ళే మార్గం అయితే ఇది. కాబట్టి చక్కగా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. చెప్పేవాడితో అసలు అవసరం లేదు, వాడిని పొగడాల్సిన పని లేదు. అయితే కామెంట్లు పెట్టండి అని ఎందుకు చెబుతానంటే, కామెంట్లు నన్ను పొగడమని, నాకు నమస్కారాలు పెట్టమని కాదు. నేను చెప్పింది మీకు ఎలా అర్థమవుతుందో నాకు అర్థం అవ్వాలని. కొద్దిమంది అయినా మీకు అర్థం చేసుకుని మీలో ఏదైనా గుణమార్పు కలుగుతూ ఉంటే, అంటే మంచి వైపు మీరు వస్తూ చెడును వదిలిపెడుతూ ఉంటే, నేను చెప్పటం అనేది మంచి ప్రక్రియ. చెబుతాను. కాదు, నేను చెప్పింది మీకు అర్థం కావట్లేదు, పైగా విపరీతార్థాలతో అర్థమవుతుంది అనుకోండి, గందరగోళంగా అర్థమవుతుంది అనుకోండి. ఇప్పుడు మీరు పక్క మతాలను తిడుతూ, ఇంకోళ్ళని తిడుతూ, వాళ్ళని తిడుతూ, వీళ్ళని తిడుతూ ఎలాగో తయారైపోయారు అనుకోండి, అప్పుడు నేను విధ్వంసం సృష్టిస్తున్నట్టు లెక్క. అందుకని నేను చెప్పకూడదు, ఆపేయాలి. అందుకని ఎవరైనా వినేవాళ్ళు 10 మంది ఉండి వాళ్ళకి అర్థమవుతుంది, గుణమార్పు కలుగుతుంది, కాస్త మనసుకి వాళ్ళకి ఓదార్పుగా ఉంది, మానసిక ప్రశాంతతతో ఉన్నారు అంటే కామెంట్లు పెడితే నాకు తెలుస్తుంది. అందుకని ఒక మంచి మార్గంలోనే అర్థమవుతుంది, మంచి మార్గంలోనే ఉంది, చెడు అయితే సృష్టించట్లేదు, మంచిగానే సాగుతుంది అని అర్థమైనప్పుడు చెప్తాను. చెప్పాలని అనిపిస్తుంది, చెబుతాను. అది చెడులోకి వెళ్ళినప్పుడు పొరపాటుని చెప్పకూడదు. ఎందుకంటే అసలు చెడుని సృష్టించే హక్కు ఎవరికి లేదు. ఇక్కడ రాక్షసులం అయిపోతాం. అందుకని మంచి అని నాకు తెలియాలి, మీకు అర్థమవుతుంది అని కామెంట్లు పెట్టమని చెబుతాను. అలానే ఇప్పుడు చెప్పడానికి కారణం కూడా ఆ కామెంట్లు పెడుతున్న నలుగురే. పెద్ద పెద్దోళ్ళు 74 సంవత్సరాలు అయినా ఆయన కామెంట్ పెట్టారు. అయ్యా, ఈ శీర్షికలు వింటూ ఎంతో హాయిగా ఉన్నాను. 2 మంది పెడుతున్నారు కామెంట్లు, అందుకే చెబుతున్నాను అనుకోండి. ఉన్న విషయానికి చెబుతున్నా. నాకు చాలా చక్కగా ఉంది, మనశ్శాంతిగా ఉన్నాను. నా వయసు 74 సంవత్సరాలు. ఆయన USA నుంచి కామెంట్లు పెడతారు. అలా పెడుతున్నారు. నాకు మనశ్శాంతిగా ఉండి చెబుతూ ఉండండి. కొంచెం ఆ మనశ్శాంతిని ఇంకా పెంచుకొని చివరి దశలో తృప్తిగా, సంతృప్తిగా జీవితం గడపాలనుకుంటున్నాను, ఎటువంటి చెడులు లేకుండా శాంతియుత జీవితం గడపాలనుకుంటున్నానని పెడతారు. బోల్డ్ మంది గుణమార్పు వస్తుందని పెడతారు. అందువల్ల అర్థమవుతుంది కదా అని చెబుతున్నాను. అందుకని కామెంట్లు పెట్టండి. అంతే తప్ప కామెంట్లో మీ నమస్కారాలు, మీరు జీవన్ముక్తులు, మీరు గురువులు, మీరు స్వాములు, మీరు మహానుభావులు అసలు అవసరమే లేదు. నేను కాదు, నాకు తెలుసు ఆ విషయం. మీరు ఎన్ని చెప్పినా నేను సామాన్య మానవుడిని, నాకు భార్య ఉంది, పిల్లలు ఉన్నారు.
ఒక కుటుంబ జీవితంలో ఒక మనిషి, ఒక పురుషుడు ఏం చేస్తాడో అన్నీ చేస్తాడు. నా బాధ్యతలు నేను చేసుకుంటాను, నా భార్యతో కబుర్లు చెప్పుకుంటాను, పిల్లలతో కబుర్లు చెప్పుకుంటాను, సినిమాలకు వెళ్తాను, షికార్లకు వెళ్తాను, తిరుగుతాను, పిల్లలు ఎక్కడ అడిగితే అక్కడ నా బాధ్యతగా వాళ్ళకి చేయాల్సిన ధర్మపరమైనవి చేసి పెడతాను. నాకు కోపతాపాలు ఉన్నాయి, అన్ని గుణాలు ఉన్నాయి. నేను మామూలు ఉండని నాకు తెలుసు. ఒకవేళ మీరు అన్నట్టుగా నేను శక్తి స్వరూపుణ్ణి నాకు అర్థమైపోయింది అనుకోండి, ఒకటే గుర్తు మీకు చెప్పను, చెవిట ఆగిపోద్ది. ఎందుకంటే శరీర భావనలోంచి శక్తి భావనలోకి వెళ్ళిపోయి నాకు చెప్పాలని అనిపించదు. మరి చెప్పారు కదండి అనేక మంది అంటే చెప్పాను. వాళ్ళ చుట్టూ జనం తిరిగితే, బాగా వాళ్ళ చుట్టూ జనం తిరిగినాక వీళ్ళకి ఏదో పాపం బాగా ఆసక్తి ఉంది అని అనిపించినప్పుడు ఎప్పుడన్నా 2 ముక్కలు మాట్లాడతారు అంతే. ఇలా నాలా రోజు కూర్చొని ఒక మైకు పెట్టుకొని నేను చెప్పాలని 1 గంట 2 గంటలు ఉపన్యాసం దంచేసి చెబుతున్నారంటే అది చెప్పాలన్న ఆసక్తి శరీర భావనే తప్ప ఆ స్థితిని అనుభవం పొందిన వాళ్ళకి అసలు ఇలా చెప్పాలని అనిపించదు. ఆ స్థితిలో హాయిగా ఉంటారు. నాకు ఆ స్థితి నేను అనుభవం పొందలేదు, ఆ స్థితి నాకు అసలు దొరకలేదు. కాబట్టి ఆ స్థితికి మననంగా చెబుతున్నా, నాకు నేను మననం చేసుకుంటూ చెబుతున్నా. ఎందుకని ఎవరో ఒకళ్ళు ప్రశ్నిస్తే దానికి చెబితే వాళ్ళకి అర్థమైనాక వాళ్ళు కామెంట్ పెడతారు. నాకు కొంతమంది మెయిల్లో పెడతా ఉంటారు, కొంతమంది కామెంట్స్లో పెడతారు. వీలున్నంత వరకు కామెంట్స్లోనే పెట్టండి. మెయిల్లో బోల్డ్ మంది ప్రశ్నలు అడుగుతారు, మెయిల్లో బోల్డ్ రాస్తారు. కామెంట్లో పెడితే ఏమవుద్దంటే అందరికీ తెలుసు, చదువుకోవటానికి అర్థమవుతున్న విషయం ఎలా అర్థమైందని మీ అనుభవాన్ని కూడా. మెయిల్లో పెట్టినప్పుడు ఎవరికి అర్థమవుతుందో నాకు ఒక్కడికే తెలుస్తుంది. అందుకని కామెంట్లో పెడితే అది ఉపయోగం కదా 10 మందికి. కామెంట్లో పెట్టండి. ఇక మీ ఇష్టం, మీ పర్సనల్ ఉంటే మెయిల్కైనా పెట్టండి, వద్దని అంటలా. మీరు ఎవరు ఏ పర్సనల్ పెట్టినా నేను మీతో పర్సనల్గా మాట్లాడేది ఉండదు, నేనెవరో మీకు ఎప్పటికీ చెప్పేది ఉండదు. ఎందుకంటే అవసరం లేదు. అదే రహస్యం దాయాలని కాదు, మనిషితో అవసరం లేదు. ఇప్పుడు పెన్నుతో పనే ఉంది, పెన్ను రాసిన విషయాలేగా. రాయటానికి పెన్ను అవసరం, రాసింది చదువుకోవడానికి పెన్ను ఎందుకు మనకి? రాసింది చదువుకుంటాం అంతే. ఇప్పుడు ఎవరన్నా మనకు ఉత్తరం రాశారనుకోండి, సపోజ్ పెన్నును ఉపయోగించి, ఏ పెన్ను వాడాడని అడగంగా మనం ఉత్తరం చదువుకుంటాం. ఇప్పుడు పరీక్షలు రాసేసి వెళ్ళిపోయారనుకోండి, వాల్యుయేషన్ చేసేవాళ్ళు విద్యార్థులంతా ఏ పెన్నులతో రాశారని అడగరు, ఏమి రాశారో చూస్తారు అంతే. అలాగే మీకు ఎవడు చెబితే ఏమన్నా శబ్దం వినబడింది, అర్థమైందా లేదా అంతే. అర్థమైతే ఆచరించుకోండి. అర్థం కాని వాళ్ళు పొరపాటును కూడా ఈ మార్గంలోకి రాకండి. ఎందుకంటే అసలు ఇది మీ మార్గం కాదు, అందుకని మీకు అర్థం అవట్లేదు. నేను సామాన్యుడినే, అందువల్ల మీకు అర్థం కాకపోయినా నచ్చకపోయినా మీరు చక్కగా నన్ను క్షమించి వదిలేయచ్చు. ఎందుకంటే రోడ్ల మీద బోల్డ్ రకాలుగా తిరుగుతూ ఉంటారు, బోల్డ్ చేస్తూ ఉంటారు, బోల్డ్ చెబుతూ ఉంటారు. అలాంటి పిచ్చోళ్ళలో నేను ఒక పిచ్చోడిని అనుకొని వదిలేయండి, మీ దారిలో మీరు వెళ్ళిపోండి. అర్థమైన వాళ్ళు పిచ్చోడు చెప్పినా మంచోడు చెప్పినా విషయం అర్థమైనప్పుడు మీకు అర్థమైందిగా, ఇంకా ఆ పిచ్చోడు గురించి ఎందుకు, చక్కగా అర్థమైంది తీసుకొని వెళ్ళిపోండి అంతే. నేను నా మననం కోసం, నా భావదృఢత కోసం, నేను ఈ మార్గంలోంచి తప్పిపోకుండా ఉండటం కోసం, దీన్ని పదే గుర్తు చేసుకోవటం కోసం, ప్రస్తుతం నేనున్న పరిస్థితుల్లో నాకు ఇంతకంటే కుదరదు కనుక, ఇదే కుదురుతున్నది కనుక నా జీవన పరిస్థితులను బట్టి ఇలా చెబుతున్నాను. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.